బైబిల్ చూడాలని ఆశపడదు. ఎంతమంది బైబిల్ తెచ్చారో ఒకసారి బైబిల్ చూపించండి. ఈ మాటలు నాతో చెప్పండి. వాక్యమైన యేసయ్య, నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, నీకు మరింత దగ్గరగా రావడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను, ఆమెన్. యూజువల్గా మనం బైబిల్లో అక్కడక్కడ బుక్ మార్క్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటాము. బైబిల్ రిఫరెన్స్లు అవి గుర్తుపెట్టుకోవడానికి కొంతమంది బుక్ మార్క్స్ వాడుతూ ఉంటారు. బహుశా అవి లేని రోజుల్లో ఒక పాస్టర్ గారిని ఒక ప్రాంతంలో వాక్యం చెప్పడానికి ఆహ్వానించారు. ఆయన సాయంకాలం వాక్యం చెప్పడానికి వీలుగా ఒక 4-5 రిఫరెన్సులు బైబిల్లో జాగ్రత్తగా వెతికి పట్టుకుని అవి జాగ్రత్తగా తీయాలి అంటే త్వరగా తీయడానికి వీలుగా ఒక 4 చీపురు పుల్లలు బైబిల్లో పెట్టుకున్నాడు. ఒక్కొక్క రిఫరెన్స్ దగ్గర ఒక చీపురు పుల్ల పెట్టుకున్నాడు. సాయంకాలం ఆ బైబిల్ ఓపెన్ చేస్తే ఒక్కొక్క పుల్ల దగ్గర ఒక్కొక్క రిఫరెన్స్ ఉంటుంది. వాటిని చెప్దామనే ఆలోచనతో ఆయన చీపురు పుల్లలు పెట్టుకున్నాడు. స్నానం చేయడానికి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చి, మా డాడీ బైబిల్లో చీపురు పుల్లలు పెట్టాడండి అని చెప్పి అవన్నీ ప్రక్కకి తీసేశాడు. ఈయన చూసుకోకుండా మీటింగ్ వచ్చేసాడు. వచ్చిన తర్వాత మీకులాగానే చాలామంది వచ్చారు దేవుని వాక్యం వినడానికి. ఆయన బైబిల్ తెరిచి మొదటి పుల్ల ఎక్కడుందని వెతుకుతున్నాడు. ఎందుకంటే ఫస్ట్ రిఫరెన్స్ అక్కడే ఉంటుంది. బైబిల్ అంతా వెతుకుతున్నాడు, పుల్లలు కనబడతలేదు. కొంచెం టెన్షన్ పడ్డాడు. అయ్యో పుల్లలు ఏమైపోయినాయి, ఎవరో తీసుకుంటారు, ఇప్పుడు వాకింగ్ చెప్పాలా, అందరూ ఆసక్తిగా కనబడుతుంటే ఈయనకి టెన్షన్ పెరిగిపోయింది. కొంతమంది స్టేజ్ ఫియర్ ఉంటుంది, ఉన్నవి కూడా మర్చిపోతూ ఉంటారు ఏమైనా చెప్పాలనుకుని. ఆ సందర్భంలో మరి ఎలాగొకలా వాకింగ్ చెప్పాలి కదా అని చెప్పి బైబిల్ ఎలా ఓపెన్ చేయగానే ఒక రెఫరెన్స్ అతనికి కనబడింది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను బలిగాను అర్పణముగాను అప్పగించుకున్నాననే మాట ఎఫెసీ 5:2లో ఆ మాట చదివాడు. మొత్తం చెప్పుంటే బాగానే ఉండేది. అందులో ఒక పదం పట్టుకున్నాడు, ఒక్క వర్డ్, అదేనంటే తన్ను తాను. మొదలుపెట్టాడు, సహోదరులారా తన్ను తాను అన్నాడు. వాళ్ళు అన్నారు, అంటే మనం వాక్యం వింటాను కదండి వచ్చాము, పాస్టర్ గారు ఏంటంటే తంతారంటున్నారని చెప్పి వీళ్ళు కొంచెం కంగారు పడుతున్నారు. ఈ లోపల సహోదరిల్లారా తన్ను తాను అన్నాడు. అప్పుడు వీళ్ళు అనుకున్నారు, మా ఆయనే తనలేదు ఎప్పటిదాకా మమ్మల్ని, మీరెవరైనా తందాడు, కానీ వీళ్ళు కంగారు పడుతున్నారు. పిల్లలారా తన్ను తాను అనగానే వాళ్ళు కెరింతలు పెట్టి ఏడ్చేస్తున్నారు. వాళ్ళు ఈ నిజంగా ఎక్కడ తన్నుతాడు ఆయన. యవనస్తులారా తన్ను తాను అనేసరికి వాళ్ళు ఆ డోర్లోంచి బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూడా దానికోసం సిద్ధంగా లేరు. ఈయన అదే మాటను పదే పదే చెబుతూ ఉంటే ఆ హోస్ట్ పిలిచిన పాస్టర్ గారు వెనకాల నుండి వచ్చి, సార్ మీరు ఏం చెప్తున్నా మీకు అర్థమవుతుందా, తన్నుతానంటే ఇక్కడ ఎవరు ఉంటారంటే, ఆహా ఈ మాట వాళ్ళకి అలా అర్థమవుతుందా, మరి తన్ననా, బైబిల్లో పొలాలు తీసేస్తే తన్ననా అన్నాడట. అప్పుడు అర్థమైంది ఈయన ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటి, నేను ఎంత కంగారు పడ్డానికి కారణం బైబిల్లో ఏమి లేవట, పొలాలు లేవు. బైబిల్లో బుక్ మార్క్స్ పెట్టుకోవద్దని లేదా పేపర్లు పెట్టుకోవద్దని అని అంటలేదు, కానీ ఆయా సందర్భాల్లో వాటి మీదే ఆధారపడిపోతే ఇబ్బందులు వస్తాయి. నీ వాక్యమును నా హృదయములో ఏం చేశానో ఉంచుకుని ఉన్నాడు. హృదయంలో చాలా వాటిని పెట్టుకుంటూ ఉంటారు చాలామంది, కానీ కెన్ యూ ప్లేస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్? నీ హృదయంలో దేవుని మాటను ఉంచుకోగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు. దేవుడు ఈ ఉదయకాలం తన వాక్యం ద్వారా మనందరినీ దర్శించబోతున్నారు. వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 21వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 60 and verse 21. దానిలో రాయబడిన మాట ఇలా ఉంది, నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు, నన్ను నేను మహిమపరుచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. ఈ మాట నాతో అందరూ చెప్పండి. వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉందురు. ఎంత చక్కని మాట ఇది. దేవుడు నాటిన కొమ్మ. మీరు ఎప్పుడైనా చెట్లు నాటారా? చెట్లు కాదండి, మొక్కలు నాటారా? చెట్లు అనగానే కొంతమంది చెట్లు ఎలా నాటుదామండి అనుకుంటారు. అశోకుడు చెట్లు నాటించినానంటే చదివేశాం కదా. మొక్కలు నాటే అలవాటు కొంతమందికి ఉంటుంది. ఆ సందర్భాల్లో గ్రీన్ ఎర్త్ ప్రాజెక్ట్ మనం కూడా చేపట్టాము. మన పరిచర్య ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని, ఆయా మొక్కలు, రకరకాల మొక్కలు ఆయా ప్రాంతాల్లో నాటడం. ప్రభుత్వం వారు కూడా కొన్ని సందర్భాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటారు. పూర్వదినాల్లో ఒక కొండ ప్రాంతం మీద ఒక వ్యక్తి మొక్కలు నాటడం ప్రారంభించేటట్టు ఆ త్రోవ ప్రక్కనంతా కూడా మొక్కలు నాటుతున్నాడు.
అందరూ వచ్చి అతన్ని, ఏం పేరు బాబు నీ పేరు అంటే, నా పేరు థామస్ అన్నాడు. ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో చక్కగా మొక్కలు నాటుతుంటే కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు అలా ప్రయాసపడుతుంటే చాలామంది అతన్ని చూసి మ్యాడ్ థామస్ అని పిలిచేవారట, పిచ్చివాడైన థామస్ అని పిలిచేవారు. ఎందుకోసం అంటే ఆయన మొక్కలు నాటుకుంటూ వేలాది మొక్కలు నాటుకుంటూ వెళ్తున్నాడు. ఆయన మ్యాడ్ థామస్ అని పిలిచేవారు. అలా అతను మొక్కలు నాటి కొంతకాలానికి చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ మొక్కలు పెద్దవై చెట్లుగా మారిన తర్వాత ఈ రోజున మన భారతదేశంలో ప్రతి ఏటా కూడా కొన్ని లక్షల మంది పర్యాటకులను ఆకర్షించే ఊటీ అనే ప్రాంతంలో నాటబడిన చాలా మట్టుకు మొక్కలు ఆనాడు థామస్ అని ఆయన నాటిన మొక్కలే. ఆ రోజు అతను అందరూ కూడా మ్యాడ్ థామస్ అని పిలిచారు. కానీ ఈరోజు అతను నాటిన మొక్కలు ఆ ఆర్డర్ని చూస్తూ ఉంటే హీ వాస్ ఎ విజనరీ. అతను ఒక దర్శనాన్ని కలిగిన వాడు. అనేక మంది ఈ ప్రాంతానికి రాబోతున్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దుదామని ఒక సరైన క్రమంలో, క్రమబద్ధీకరణలో మొక్కలు నాటి థామస్ అని ఆయన ఊటీ అనే ప్రాంత నిర్మాణంలో చాలా మంచి సహకారాన్ని అందించాడు. మన భారతదేశంలో కొన్ని ఉదక మండలాలు ఉంటాయి, కొడైకెనాల్, ఊటీ, ఈ ప్రాంతాలన్నీ కూడా సమ్మర్ క్యాంప్స్. చాలామంది ఆ ప్రాంతాలకు వెళ్ళి తమ సమ్మర్ని గడుపుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ చాలా చక్కని చల్లదనం ఉంటుంది. సమ్మర్లో కూడా చాలామంది గొప్పవారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ సమ్మర్ అంతా అక్కడే ఉండి మరలా వస్తూ ఉంటారు. చెట్లు నాటడం లేదా ఈ ఈ యొక్క పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నా జనులు నీతిమంతులుగా ఉంటారు, నేను వారిలో మహిమ పొందునట్లుగా, నన్ను నేను మహిమపరుచుకున్నట్లుగా వారందరూ కూడా నేను నాటిన కొమ్మల్లా ఉంటారు, నేను చేసిన పనిలా ఉంటారు. అందువలన వారు దేశమును స్వతంత్రించుకుంటారు, ఆశీర్వాదాలను స్వతంత్రించుకున్న వారుగా ఉంటారని దేవుడు చక్కని మాటను సెలవిచ్చాడు. ఈ 2025 సంవత్సరంలో మనందరం కూడా దేవుని దీవెనలు స్వతంత్రించుకున్నట్లుగా మనల్ని మనం తీర్చిదిద్దుకుందుముగాక. ఆమెన్. మనం ఎవరు నాటిన మొక్కల్లా ఉండాలట? దేవుడు నాటిన మొక్కల వలె, ఆయన చేసిన పని వలె ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. వెన్ యూ రీడ్ ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 60, యూ విల్ ఫైండ్ ప్లెంటీ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో విశిష్టమైన దేవుని వాగ్దానాలు ఎన్నో మనకు కనబడుతూ ఉంటాయి. ఒక్కొక్క మాట ధ్యానం చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో శ్రేష్టమైన విషయాలు మనకు తెలియచేస్తూ ఉంటారు. అయితే ఈ వచ్చిన భాగాన్ని కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, నా ప్రజలు నేను నాటిన కొమ్మల్లా ఉంటారని దేవుడు మాట్లాడాడు. కొమ్మ అన్న చోట ఇంగ్లీష్లో బ్రాంచ్ అని, హిబ్రూలో నెట్జర్ అనే పదం ఉపయోగించారు. నెట్జర్ అనే పదం ఎగ్జాక్ట్గా ఇదే పదాన్ని యెషయా గ్రంథంలో మరొక చోట చూస్తాం. 11వ అధ్యాయం 1వ వచనంలో యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అనే మాట అక్కడ ఉంటుంది. ఆ చిగురు అన్న చోట నెట్జర్ అనే పదం అక్కడ కూడా ఉపయోగించబడింది. రాను రాను ఆ నెట్జర్ అనే పదంలోంచే నజరెత్ అనే పదం వచ్చింది. ఇస్రాయేల్ దేశంలో వన్ ఆఫ్ ది ప్రామినెంట్ టౌన్స్ వాజ్ నాజరేత్. యేసు ప్రభు నజరేతులో పెరిగాడు కాబట్టి ఆయన నజరేతు వాడు అని సంబోధించేవారు. ఎప్పటికీ కూడా చాలాసార్లు మనం ప్రార్థనలో నజరేయుడనే యేసు అని సంబోధిస్తాం కదా. ఆ నాజరేత్ అనే మాట నెట్జర్ అనే పదంలోంచి వచ్చింది. అనగా ఫలించెడి కొమ్మ లేదా చిగురించిన కొమ్మ అని అర్థం. ప్రభు అంటున్నాడు, నా ప్రజలు నేను నాటిన కొమ్మల వలె ఉంటారని ప్రభు చక్కని మాట సెలవిచ్చాడు. ఈరోజు మనందరూ కూడా దేవుని చేతిలో నాటబడిన వారంగా, ఆయన చేతి పని వారంగా ఉన్నప్పుడు సకల ఆశీర్వాదాలను స్వతంత్రించుకుంటామని లేఖనాలు సెలవిస్తున్నాయి. నేను ఈరోజు బైబిల్లోంచి కొన్ని ప్రాముఖ్యమైన కొమ్మల గురించి మాట్లాడాలని, కొమ్మకు అసోసియేట్ అయ్యబడిన ఒక బిబ్లికల్ ట్రూత్, ఒక లెసన్ మీకు చెప్పాలని దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నాను. దేవుని నాటిన కొమ్మలు ఎలా ఉంటాయి, వాటి లక్షణాలు ఏంటి, వాటి యొక్క పరిస్థితులు ఏంటో కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొట్టమొదటి అంశాన్ని మార్కు సువార్త 11వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాం. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 8వ వచనంలో మొదటి కొమ్మను గురించిన వివరణ అక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాం. ద గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 11 and verse 8. దానిలో ఈ మాట ఉంది, అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. ఆ తర్వాత వచ్చిన కూడా చదువుదాం. మరియు ముందు వెళ్ళుచుండిన వారందరూ వెనుక వచ్చుచుండిన వారు జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని కేకలు వేయుచుండిరి. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా.
నేను నాటిన కొమ్మలుగా వారు ఉంటారు అన్నప్పుడు కొమ్మ మనకు నేర్పించే మొదటి పాఠం ఏంటంటే, ఇక్కడ ఈ కొమ్మలు ఆరాధనను సూచిస్తూ ఉన్నాయి. ఈ కొమ్మలు ఆరాధన అనే ప్రాముఖ్యమైన వర్తమానాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ నేపథ్యం మనందరికీ తెలుసు. యేసు ప్రభువారి లోకంలో ఉన్న కాలంలో ఆయన శిలువ మరణానికి ముందు ఆదివారం ఆయన యెరూషలేములోనికి ప్రవేశించారు. అప్పటికి చాలాసార్లు ఆయన యెరూషలేములోకి వచ్చారు, యెరూషలేములో ప్రవేశించారు. కానీ ఆ రోజు యేసు ప్రభు యెరూషలేముకి వెళ్ళడంలో ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఆయన దావీదు కుమారునిగా, మెస్సయ్యగా తను తాను సంపూర్ణంగా ప్రత్యక్షపరుచుకున్నట్లుగా జకరియా ద్వారా ప్రకటించబడిన ప్రవచనాన్ని నెరవేర్చుకుంటూ ఒక గాడిద పిల్ల మీద ఆయన ప్రయాణం చేస్తూ యెరూషలేములోనికి వచ్చారు. ఆయన వస్తున్నప్పుడు ప్రజలందరూ ఏం చేశారో తెలుసా? వారి తమ వస్త్రములను తీసి, అంటే పై వస్త్రాలు తీసి ఆయన వెళుతున్న మార్గంలో పరిచారట. అంత మాత్రమే కాకుండా లేలేత ఖర్జూర కొమ్మలు వాటిని నరికి తీసుకుని వచ్చి యేసు ప్రభు వెళుతున్న మార్గంలో వేశారు. ఆ కొమ్మలు ఆరాధనను సూచిస్తున్నాయి, సంపూర్ణ సమర్పణను సూచిస్తున్నాయి. దేవుని ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి తమ యొక్క ఎక్స్ప్రెషన్, తమ యొక్క సంసిద్ధతను వారు వ్యక్తం చేసి తమ వస్త్రములు ఖర్జూరపు కొమ్మలు యేసు ప్రభు ముందు పరిచారని బైబిల్ సెలవిస్తున్నాయి. అలా పరిచి వారు ఏమని ఆరాధన చేస్తున్నారో తెలుసా? ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, ఈయనకు జయము కలుగును గాక, దావీదు కుమారునికి జయము, హోజానా హోజానా అని కేకలు వేస్తూ వారందరూ దేవుణ్ణి ఆరాధన చేశారు. ఈ కొమ్మలు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, దేవుణ్ణి ఆరాధన చేయడం క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశము. ఓ ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, మీ ఆరాధన స్థాయి ఎలా ఉంది? దేవుని స్తుతించే స్థాయి ఎలా ఉంది? ప్రభువును గణపరిచే స్థాయి ఎలా ఉంది? ప్రభువును మనస్ఫూర్తిగా కీర్తించే స్థాయి ఎలా ఉంది? బైబిల్ గ్రంథంలో మీరు ఏ భక్తున్నన్నా తీసుకోండి, ప్రభువులో ఆనందించిన వారు, ప్రభువులో పరవశించిన వారు, ప్రభువుని కీర్తించిన వారందరూ కూడా వారికి ఉన్న వాటిని బట్టి ఎవరిని స్తుతించారు? దేవుని స్తుతించారు. చాలాసార్లు మన జీవితంలో కృంగుదల రావడానికి కారణం, చింతలు రావడానికి కారణం, అతి తీవ్రమైన యాంగ్జైటీ మనలో డెవలప్ అవ్వడానికి కారణం, ఉన్న వాటిని బట్టి మనం దేవుని స్తుతించడం మర్చిపోయి లేని వాటిని బట్టి ఏం చేస్తుంటామో? విచారపడుతూ ఉంటాం, చింతపడుతూ ఉంటాం. మనకు ఉన్నత లక్ష్యాలు వద్దని నేను అంటలేదు, గొప్ప వాటిని సాధించాలి, గొప్ప వాటిని కలిగి ఉండాలని ఆశించడం పొరపాటు లేదు. కానీ చాలామంది ఆ ప్రక్రియలో ఉన్న వాటిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించలేకపోతున్నారు, స్తుతులు చెల్లించలేకపోతున్నారు. అనేకసార్లు నేను చెప్పే మాటల్లో మీరు గమనించిన ఒక సత్యం ఏంటంటే, లేని వాటిని మనం పొందాలి అంటే ఉన్న వాటిని బట్టి దేవునికి ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. చెప్పండి, లేని వాటిని పొందాలి అంటే ఉన్న వాటిని బట్టి దేవునికి ఏం చెప్పాలి? కృతజ్ఞతలు తెలియచేయాలి. ఆయన ఆరాధించడం, స్తుతి అర్పణ చేయడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగా కానీ తమ కొమ్మలు పరిచి దేవుని ఆరాధన చేశారని బైబిల్ సెలవిస్తూ ఉంది. మన దేవుడు ఏమై ఉన్నాడో అది గుర్తించి ఆయనను కీర్తించడం ఆరాధన అయితే, ఆయన మనకి ఏం చేశారో గుర్తించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మన జీవితాల్లో ఆశీర్వాదంగా ఉంటాయి. ఒక కొటేషన్ నాకు బాగా ఇష్టం, ద మోర్ యూ వర్షిప్ ద లెస్ యూ వరీ. నువ్వు ఎంత ఎక్కువగా దేవుని ఆరాధన చేస్తూ ఉంటావో లోక సంబంధ విషయాల కోసం అంత తక్కువగా చింతపడుతూ ఉంటావు. దాన్ని ఇలా కూడా మాట్లాడచ్చు, ద మోర్ యూ వరీ ద లెస్ యూ వర్షిప్. నీలో చింతలు ఎక్కువగా ఉంటే ఆరాధన స్థాయి కూడా ఏమైపోతూ ఉంటుంది? తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరు కొంతమంది ఆయా సందర్భాల్లో చింత చింత చింత, నాకు అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదని చెప్పి అనేక మంది విచారపడడం ఎక్కువపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. ఒకసారి అలాగే ఒక ఆమె పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఇలాగే అందట, పాస్టర్ గారు దేవుడు నాకు ఏ మేలు చేయలేదండి, ఏ ఉపకారం చేయలేదండి అంటే, ఆయన అన్నాడు, సరే అమ్మా నువ్వు అన్న మాటకు నేను ఏకీవిస్తాను, అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకుని నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రభువు నీ జీవితంలో చేసిన మేళ్ళు ఒక 100 గుడ్ థింగ్స్ నువ్వు రాసుకుంటూ రా. అవి రాసుకుని వచ్చిన తర్వాత నాకు కనబడు, అప్పుడు నువ్వు చెప్పిన ఆ స్టేట్మెంట్తో నేను ఏకీవిస్తాను అన్నాడు. ఈమె ఇంటికి వెళ్ళింది, ఒక పేపర్ తీసుకుంది, ఆలోచన చేయడం మొదలుపెట్టింది. చిన్నప్పుడు, ఆ తర్వాత కాలంలో, ఆ తర్వాత ప్రభు తనను బలపరిచిన విధానాలు, రోగాలు వచ్చినప్పుడు స్వస్థపరిచిన విధానం, అప్పులు ఊబులు కురిగిపోయినప్పుడు విడుదల చేసిన అనుభవం, నిందల అవమానాలు వచ్చినప్పుడు ప్రభువు తప్పించిన అనుభవం, గొడవల గందరగోళాల మధ్యలో దేవుడు తనకిచ్చిన శాంతి సమాధానాలు, ఇవన్నీ కూడా ఒకదాని వెంబడి ఒకటి రాసుకుంటూ వచ్చేసరికి ఇంకా 100 కూడా పూర్తవ్వలేదు. ఓ 90-95 వచ్చేసరికి ఆమె కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. తన హృదయం అంతా కృతజ్ఞత నింపబడింది.
ఇన్ని మేళ్ళు చేసిన దేవుడు, ఇన్ని ఉపకారాలు చేసిన దేవుడు ఇక ముందు కూడా నాకు ఎందుకు మేళ్ళు చేయడు, ఇక ముందు ఎందుకు ఉపకారాలు జరిగించడు అనే విశ్వాసం ఆమెలో డెవలప్ అవగానే పరుగున పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. దైవజనుడా నన్ను క్షమించండి, ఏమైంది, మీరు 100 మేలు రాయమన్నారు కదండి, 100 కూడా పూర్తవలా. దగ్గరలో ఉండగానే దేవుడు నా కన్నులు తెరిచాడండి. ఆయన ఎంతగా నాకు తోడై ఉన్నాడో, ఎంతగా నాకు సహాయపడ్డాడో, గతించిన వత్సరాలన్నీ ఆయన కృప ద్వారా ఎలా నన్ను సందర్శించారో, తాకారో, బలపరిచారో, అవన్నీ ఒక్కసారి ఆలోచన చేస్తే నా హృదయం అంతా కృతజ్ఞత నిండింది సార్. ఎంతవరకు అవన్నీ మర్చిపోయి కళ్ళు మూసిపోయింది దాన్ని, దేవుడు నాకు ఏం చేయలేదు, ఆయన ఉంటే నాకు ఎందుకు ఈ శ్రమ, ఈ కష్టం అని అనుకున్నాను. కానీ ద మోర్ ఐ ఫోకస్ ఆన్ ది గుడ్ థింగ్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ద లార్డ్, మై హార్ట్ ఈస్ బీయింగ్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్. నా హృదయం అంతా కృతజ్ఞత నింపబడింది అని ప్రభువుని ఆరాధించడం మొదలుపెట్టింది. ప్రియ దేవుని బిడ్డ, నీ స్థితిగతుల్లో మార్పు రావాలి అంటే, నీ కుటుంబంలో మార్పు రావాలంటే, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక మార్పు నువ్వు అనుభవించాలంటే, స్టార్ట్ ప్రైజింగ్ గాడ్ టుడే, స్టార్ట్ వర్షిపింగ్ హిమ్. మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు. హల్లెలూయా. ఆయన స్తుతులకు పాత్రుడైన దేవుడు ఆయన. ఇంతవరకు మనుషులను ఆరాధన చేసేవేమో, వ్యవస్థలను ఆరాధన చేసేవేమో, రకరకాల తత్వజ్ఞానాలను ఆరాధన చేసేవేమో, అడ్మైర్ చేసేవేమో. కానీ ఈరోజు నువ్వు నేను అడ్మైర్ చేయాల్సింది, ఎగ్జాల్ట్ చేయాల్సింది ప్రభువునే. ఆయన ఒక్కడే స్తుతి పాత్రుడు, స్తోత్రార్హుడని బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. పౌలు మరియు బర్నబాస్ వారిద్దరు కూడా ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక అద్భుతాన్ని చేశారు. లుస్త్ర అనే ప్రాంతంలో బలహీన పాదాలు కలిగిన ఒక వ్యక్తి అక్కడ తీసుకురాబడినప్పుడు ఆ వ్యక్తిని ఎవరో మోసుకుని వచ్చారు. పౌలు దేవుని వాక్యం ప్రకటిస్తుంటే ఆ వ్యక్తి పౌలు గారు చెబుతున్న మాటలు ఎందు లక్ష్యం ఉంచాడు. ఆ తర్వాత పౌలు అతన్ని తేరి చూసి ఇతడు స్వస్థత పొందడానికి ఆశ కలిగాడని గుర్తించి క్రీస్తు నామములో లేచి నడవమన్నప్పుడు ఆ వ్యక్తి లేచి నడవడం ప్రారంభించాడు. కళ్ళ ముందు అద్భుతం జరిగింది. ఆశ్చర్యకార్యం జరగగానే అక్కడున్న ప్రజలందరూ కూడా పౌలును మరియు బర్నబాను వారు బాగా అభిమానిస్తూ, ఒక మాటలో చెప్పాలంటే వారే దేవుళ్ళు వీరి రూపంలో వచ్చేసారని చెప్పి పౌలు గారికి హెర్మే అనే పేరు పెట్టారు, బర్నబా గారికి ద్యుపతి అని పేరు పెట్టారు. వారు ఆరాధించే దేవుళ్ళ పేరు వారికి పెట్టేసి దేవుళ్ళు మానవాకారంలో మన మధ్యకి వచ్చేసారు. పాల్ అండ్ బార్నబాస్ వర్ నథింగ్ బట్ హెర్మెస్ అండ్ ద్యుపతి అనే పేర్లు వారికి పెట్టి వారు మన మధ్యకు వచ్చేసారని చెప్పి వారు ఇంకా ఆరాధన చేయడం, ఇంకా రకరకాల కార్యక్రమాలు, బలుల కార్యక్రమాలు అన్నీ ప్లాన్ చేయడం ప్రారంభిస్తే పౌలు మహాశయుడు వారిని బ్రతిమాలాడు. ఏమన్నాడు తెలుసా? మేము కూడా మీలాంటి మనుష్యులమే, మేము కూడా మీలాంటి మానవులమే, ఆరాధనీయుడు ప్రభు. ఎందుకంటే ఆయన సకలము సృష్టించిన దేవుడు, ఆయన తన చిత్తానుసారంగా సమస్తాన్ని జరిగిస్తున్న దేవుడు. ఒక మనిషి జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగించగలిగిన వాడు, అద్భుతం చేయగలిగిన వాడు దేవుడు మాత్రమే గనుక ఆయనకు మాత్రమే ఘనత ప్రభావంలో ఆరోపించాల్సిన వారమై ఉన్నాయని చెప్పి పౌలు వారిని బ్రతిమాలి ఆ బలుల కార్యక్రమాన్ని ఆపడానికి చాలా ప్రయాసపడ్డాడని అపోస్తుల కార్యములందులో మనం చూస్తాం. పౌలు బర్నబా మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? దేవుడు కొన్నిసార్లు మనుషులను తన ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు, తన ఉద్దేశాల కోసం తన సేవకులను వాడుకుంటారు. ఒక స్వస్థత కోసం, ఒక విడుదల కోసం, లేదా ఒక వ్యక్తి మార్పు కోసం దేవుడు కొంతమంది సేవకులను వాడుకోవచ్చేమో. కానీ సకల ఘనత మహిమ ఎవరికి చెందాలి? దేవునికే చెందాలి. ఆయన మహిమకు పాత్రుడు, ఆరాధనీయుడు. ఈరోజు నువ్వు ఎంతగా దేవుని ఆరాధన చేస్తావో అంతగా దేవుల్లో పరవశిస్తావు. ఆనందానికి ఆరాధనకు దగ్గర సంబంధం ఉంది. ప్రభువును ఆరాధించేవాడు ప్రభువులో ఆనందించగలుగుతాడు. వారి కొమ్మలు పరచి ప్రభువును స్తుతించారు. దావీదు కుమారునికి జయము, హోజానా అని ప్రభువును స్తుతించారు. హోజానా అనే మాటకు సేవ్ మీ నౌ, దేవా ఇప్పుడే నన్ను రక్షించు అని అర్థం. హోజానా అనే మాటకు, హోసన్న అనే మాటకు ఇప్పుడే నన్ను రక్షించు అని అర్థమైతే వాళ్ళందరూ కూడా స్తుతి ఆరాధన చేస్తూ ప్రభువుని గణపరిచారు. అయితే అక్కడ కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఆరాధన చేస్తున్న వారందరినీ అభ్యంతరపరచడం ప్రారంభించారు. వారు ప్రభు దగ్గరికి వచ్చి అన్నారు, నువ్వు వింటున్నావా? వినబడుతున్నారు, మాటలన్నీ వినబడుతున్నాయా? వాళ్ళందరూ నిన్ను దేవుడు అంటున్నారు, నిన్ను ఆరాధన చేస్తున్నారు, నువ్వు దావీదు కుమారుడు అని దేవుని స్తుతిస్తున్నారు. ఆర్ యు హియరింగ్? నువ్వు వింటున్నావంటే ప్రభు అన్నాడు, వింటున్నాను, నేను వారు చేస్తున్న ఆరాధన వింటున్నాను. ఒకవేళ మీరు మౌనంగా ఉంటే చంటి పిల్లలకి స్తుతుల మూలంగా, బాలురకి స్తుతుల మూలంగా దేవుడు ఒక దుర్గాన్ని స్థాపించుకుంటాడని కీర్తన గ్రంథం 8వ కీర్తనలో రాయబడిన ఆ ప్రాఫెసీని దేవుడు ఎత్తి, మీరందరూ మౌనంగా ఉన్నారు కాబట్టి దేవుడు చంటి పిల్లలను, బాలులను ఉపయోగించుకొని తన కొరకు స్తుతుల దుర్గమును స్థాపిస్తున్నాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటో తెలుసా? దేవుని ఆరాధించే విషయంలో నువ్వు ఎప్పుడైనా మౌనంగా ఉంటే
ఆయనకి చెందాల్సిన ఆరాధన దేవుడు ఎవరి ద్వారానే తీసుకుంటాడు, కానీ ఆ బహుమానం నువ్వేం చేస్తున్నావు? పోగొట్టేసుకుంటున్నావు. నీకు అర్థమైంది? ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి అందరూ సమాధానం. దేవుణ్ణి ఆరాధించడం వల్ల లాభం ఎవరికి? కొంతమంది ఇలా అంటున్నారు, నేను రాలేను ఇప్పుడు మీ దగ్గరికి. ఆన్సర్ చెప్పండి. దేవుని ఆరాధించడం ఎవరికి లాభం? మనకా దేవునికా? కొంతమంది ఏదో దేవుడికి లాభం అన్నట్టుగా, ఇప్పుడు నేను వెళ్ళి ముసుగేసుకుని దేవుని ఆరాధించకపోతే ఆయన ఫీల్ అయిపోతాడండి. ఆయన సింహాసనం మీద కుమిలిపోతూ ఉంటాడండి ఆయన. అదే నువ్వు చేసేది, దానికోసం వస్తున్నావు దేవుని సన్నిధికి. ఆరాధించడం వల్ల ఎవరికి ఉపయోగం? మనకు ఉపయోగం. ఆయన ఆరాధించినప్పుడు కృతజ్ఞతా భావాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనం కదా దేవుని ఆనందించేది. అంతరిక్షములు దేవుని మహిమను ఏం చేస్తున్నాయి? ప్రచురపరుస్తున్నాడు దేవుని వాక్కు. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. దేవుడు తనకు కావలసిన ఆరాధన, తనకు కావలసిన సమస్తాన్ని తీసుకోగలడు ఆయన. కానీ ఆయన ఆరాధించడంలో ప్రప్రథమంగా లాభపడేది ఎవరు? మనమే. ఆరాధన అనే స్థితిని మారుస్తుంది. ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు చెప్పారు, స్తుతించడం ద్వారాట, ఆరాధన చేయడం ద్వారా, ఒక మనిషిలో కృతజ్ఞతాభావం ఉండడం ద్వారా ఆనందంగా ఉండగలుగుతున్నారని ఈ మధ్య కాలంలో వైద్య శాస్త్రవేత్తలు రుజువుపరిచారు. గ్రాటిట్యూడ్ అనేది ఎవరిలైతే ఉంటుందో వారందరికన్నా హ్యాపీగా ఉండగలుగుతున్నారట, కృతజ్ఞతాభావం కలిగి ఉన్నప్పుడు. మన జీవితంలో అనుభవం ఉండాలి. ప్రభువును స్తుతించాలి. ఆయన ఆరాధనీయుడు, స్తుతి పాత్రుడు, మహిమకు పాత్రుడైన దేవుడు. ఆయన సకలమును కలుగు చేసిన దేవుడు. తన మాట ద్వారా సకల చరాచర సృష్టిని నిర్మించిన దేవుడు. తన మాట ద్వారా కలుగు చేయడం మాత్రమే కాకుండా మహత్తైన తన మాట ద్వారా సమస్తాన్ని నిర్వహిస్తున్న దేవుడు. నిన్ను నన్ను తన రూపంలో కలుగు చేసుకున్న దేవుడు. తన మాట ద్వారా మనల్ని ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, స్వస్థపరుస్తూ, విడుదలిస్తూ తన మహిమ కొరకు వాడుకుంటున్న దేవుడు. నిరంతరము స్తోత్రారుడే. ప్రైజ్ ది లార్డ్. ద మోర్ యూ వర్షిప్ ద లెస్ యూ వరీ. నువ్వు ఎంత ఎక్కువగా దేవుని ఆరాధన చేస్తావో అంత తక్కువగా చింతపడుతూ ఉంటావు. దేవుని ఆరాధించడం ఎప్పుడు కూడా వెనుకడుగు వేయొద్దు. ఈ మొదటి కొమ్మ మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ప్రభువును మనం ఆరాధించే వారంగా ఉండాలి. దేవుడు నాటిన కొమ్మలు ఆయన్ను ఆరాధించే కొమ్మలు. హల్లెలూయా. ప్రభువును స్తుతించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. రెండవ మాట జరుగుద్దాం చూడండి. ఈసారి కీర్తన గ్రంథం 80వ కీర్తన 15వ వచనం చదువుకుందాం. అందరూ బైబిల్ తెరవండి. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము. Psalm 80 and verse 15 బ్రదర్ చదువుతున్నారు. నీ కుడి చెయ్యి నాటిన మొక్క కాయము, మొక్కను కాయుము. నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయము. కాయుము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ చక్కని ప్రార్థన మనం చూస్తున్నాము. ఆసాపు అనే దైవజనుడు రాసిన కీర్తన 80వ కీర్తన. కీర్తన గ్రంథాన్ని ఒక్కరే రాయలేదు. చాలామంది తెలియక కీర్తన గ్రంథం అంతా దావీదు కీర్తనలు అంటారు. దాన్ని దావీదు కీర్తన గ్రంథం అంటారు చాలామంది. ఆఫ్ కోర్స్ మెజారిటీ ఎవరు రాశారు? దావీదు గారే రాశారు. అలా అని చెప్పి ప్రతి కీర్తన మనం దావీదు గారికి ఆపాదించడానికి లేదు. కీర్తనలు అని ఆ గ్రంథాన్ని మనం పిలుస్తాం. ఆ తర్వాత కీర్తనలు అధ్యాయాలను కూడా అనకూడదు. కీర్తనే పాటది, అధ్యాయం అనకూడదు. కొంతమంది తెలియక కీర్తనల గ్రంథము 80వ అధ్యాయం అంటారు. అధ్యాయము అనడం కన్నా 80వ కీర్తన అనడం చాలా ప్రాముఖ్యమైన అంశం. దట్స్ ద రైట్ వే టు అడ్రస్ సామ్స్. కీర్తనల గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే చాలా అమూల్యమైన అంశాలు దానిలో ఉన్నాయి. మెజారిటీ సామ్స్ అన్నీ కూడా దావీదు గారు రాశారు. ఆ తర్వాత ఇంకెవరు రాశారు చెప్పండి? కీర్తనలు ఎవరెవరు రాశారు? ఆసాపు గారు రాశారు. ఆ తర్వాత కోరహు కుమారులు రాశారు. ఆ తర్వాత మోషే గారు రాశారు. సొలొమోన్ రాశాడు. ఏతాను రాశాడు. హేమాను గారు రాశారు. ఈ కీర్తనలన్నీ మనం చదువుతుంటే అనేక ఆధ్యాత్మిక సంపద కీర్తనలో మనం చూస్తున్నాం. వాటి రాగాలు కూడా ఉన్నాయి. బైబిల్లో కొన్ని కీర్తనలు మీరు ఆ పైన ఇంట్రడక్షన్లో అవి ఏ రాగాల్లో రాయబడినాయో కూడా రాయబడ్డాయి. ఎప్పుడైనా అవకాశం ఉంటే ఆ రాగాలు ఏంటి, వాటిని ఎలా పాడుతూ ఉంటారు, ఆ రాగం ఆ పర్టికులర్ టైంలో ఎందుకు పాడాలి, అలాంటివి ఎప్పుడైనా ధ్యానం చేద్దాం. నేను ఆ రాగాల మీద కూడా కొంచెం కీర్తనల గ్రంథం ఏ రాగాల మీద రాయబడి దాని మీద కూడా రీసెర్చ్ చేశాను. ఎప్పుడైనా అవకాశం ఉంటే ఆ విషయాలు చెప్తాను. ఇక్కడ 80వ కీర్తనలో ఆసాపు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ద్రాక్షావల్లిని దృష్టించుము అని చక్కని ప్రార్థన చేస్తూ, నీ కుడి చేయి నాటిన మొక్కను నీవేం చేయ ప్రభువా? కాయుము. ప్రొటెక్షన్. ప్రభువా ఆ మొక్కను నువ్వే కాపాడాలి ప్రభువా, నీవు నాటిన మొక్కను నువ్వు కాపాడు అని ఓ చక్కని ప్రార్థన చేస్తున్నాడు. రెండో అంశం దగ్గరికి వస్తున్నాను. కొమ్మ మనకు నేర్పించే రెండో పాఠం ఏంటంటే, మనల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా.
ఆయన మనల్ని కాపాడుతున్న దేవుడని, మనల్ని నడిపించే దేవుడని, ప్రతి విధమైన ఉగ్రత నుండి, దుష్టత్వం నుండి, ప్రతి విధమైన అపాయము నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. 2020వ సంవత్సరంలో పాండమిక్ వచ్చినప్పుడు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే నేటికి మనం సజీవులుగా ఉన్నామంటే అది ఎవరి కృప? అది దేవుని కృప మాత్రమే. చాలాసార్లు అనుకుంటాం, కొంతమందికి బహుశా వైద్య సహాయం తెలియక, వైద్యం ఎలా ఉపయోగించాలో తెలియక చనిపోయారని అనుకుంటాం. కానీ పాండమిక్ సమయంలో సుమారుగా మన భారతదేశంలో 1500 మంది డాక్టర్లు తమ ప్రాణాలు కోల్పోయారని నివేదికల్లో నేను చదివాను. 1500 మంది డాక్టర్లు, అందరూ పీజీలు చదివిన వాళ్ళే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళే, ఉత్తమమైన స్థానంలో ఉన్న డాక్టర్లు పేషెంట్లకి సహాయం చేసే ఆ ప్రక్రియలో వారు కూడా వైరస్ని తీసుకుని ఆ లోడ్ ఎక్కువ ఉండడం ద్వారా 1500 మంది డాక్టర్లు మన దేశంలో చనిపోయారు పాండమిక్ సమయంలో. కానీ దేవుడు మనల్ని సజీవులుగా ఉంచారు అంటే, ఆయన కృపను ప్రచురపరిచే కృప మనకి ఇచ్చారు అంటే మనం ఎంతగా దేవుని స్తుతించాలి. మనల్ని కాపాడాడు, ఆయన భద్రపరిచాడు, కృతజ్ఞత కలిగి ఉండాలి. నీవు నాటిన మొక్కను నువ్వు కాయం ప్రభువా, నువ్వు కాపాడు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలును కాపాడు, వాడు కునుకడు నిద్రపోడు అని ఓ చక్కని మాట 121 కీర్తనలో మనం చూస్తుంటాం. చాలాసార్లు మన జీవితాల్లో మనకు తెలియకుండానే చాలా ఉపద్రవాల నుండి, చాలా కష్ట పరిస్థితుల నుండి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? కాపాడుతున్నాడు. ఐ స్టిల్ రిమెంబర్ 2013వ సంవత్సరంలో నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను. ఇజ్రాయెల్ దేశంలో 10 రోజులు పరిచర్య చేసి వచ్చిన తర్వాత ఉదయకాలం హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాను. అప్పుడు బ్లెస్సీ గారు ధన్యాన్ని పెట్టుకుని, ధన్య చిన్న బిడ్డ హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నారు. ముషీరాబాద్లో వారు ఉండేవారు. నేను ఎయిర్పోర్ట్లో దిగి మార్నింగ్ 4 o'clock ఫ్లైట్ దిగి తిన్నగా ఇంటికి వచ్చి బ్లెస్సీ గారిని మరియు నా కూతుర్ని చూసుకుని మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకి బళ్ళారి అనే ప్రాంతానికి వాహనంలో బయలుదేరాం. బళ్ళారి అనే ప్రాంతానికి వాకింగ్ చెప్పడానికి. హైదరాబాద్ దాటేసాము, భోజనం చేశానేమో, మధ్యాహ్నం కొంచెం రాత్రంతా జర్నీలో ఉన్నానేమో, కొంచెం నిద్ర వస్తూ ఉంది. ముందు సీట్లో బెల్ట్ పెట్టుకొని కూర్చుని ఉన్నా. ఈ లోపల హైదరాబాద్ దాటేసిన తర్వాత మా వెహికల్ యూజువల్గా హైవే మీద తక్కువ లేదంటే ఒక 110, 120, 130 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటాం కదా, ఆ హైవే క్లియర్గా ఉన్నంతసేపు. సరే, దూరం నుండి మన బ్రదర్, డ్రైవ్ చేస్తున్న బ్రదర్ చూస్తూనే ఉన్నాడు, రోడ్డు అంతా క్లియర్గానే ఉంది. కానీ ఒక వాహనం ఒక డివైడర్ దగ్గర రోడ్డు క్రాస్ చేయడానికి ఆగుంది. సరే, ఈయన ఏమనుకున్నాడంటే ఆ వాహనం ఆగే ఉంది కదా, మేము వెళ్ళిపోయేదాకా ఆగుతాడు కదా అనుకున్నాం. ఈ లోపల జరిగింది ఏంటంటే, స్పీడ్లో వెళ్తూ ఉండగా మరి మమ్మల్ని చూసి వచ్చాడో తెలీదు, చూడకుండా వచ్చాడో తెలీదు, మా వాహనం దగ్గర రాగానే రోడ్డు క్రాస్ చేయడం మొదలుపెట్టాడు. చేసేది లేక ఇంక వెంటనే వాహనాన్ని ప్రక్కకి తప్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ఎత్తు ప్రాంతం నుండి క్రింద ప్రాంతానికి మా వాహనం దిగిపోయిన పరిస్థితి. నేను అప్పుడే అలా కళ్ళు మూసుకుని నిద్రపోతున్న సమయంలో టక్ 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 మన శబ్దం వస్తుంది. వాహనం ఏదో అయిపోయిందని చెప్పి ఇలా చూసేసరికి మా వాహనం రోడ్డు క్రింద ఉంది. ఏంటి అంటే ఒక వాహనం మమ్మల్ని డివైడర్ని దాటి వెళ్ళిపోతా ఉంది. సరే, వీళ్ళ కారు ఇలా పక్కన వెళ్ళిపోయింది కదా అని చూశాడు, అయినా ఆపలేదు, వెళ్ళిపోతాను ఉన్నాడు అలాగా. ఆ తర్వాత మరలా మేము ఒక జేసీబీని తీసుకొచ్చి, ఏదో వాహనం తీసుకొచ్చి ఆ కారును బయటికి తీసి అదే కారులో బళ్ళారి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాం. ఇలాంటి 1 కాదు 2 కాదు, ఆ సందర్భాల్లో దేవుడు మమ్మల్ని కాపాడిన విధానం. నేను పరిచర్యలోకి వచ్చిన తర్వాత 2003వ సంవత్సరం నుంచి, వాస్తవానికి 2001లో సంపూర్ణంగా దేవుని సేవ సమర్పించుకున్నాను. కానీ 2003 నుంచి ఆయా ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు రకరకాల వాహనాల్లో కొన్ని లక్షల కిలోమీటర్లే. నా జీవితం సగం జీవితం కారులోనే గడిచిపోయిందని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించను. అనేక ప్రాంతాలు సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఆ కారులోనే అలా ప్రయాణాలు, రాత్రులు ప్రయాణాలు, పగటి వేళ ప్రయాణాలు, మంచుల్లో ప్రయాణాలు, వర్షాల్లో ప్రయాణాలు, మరుటెండల్లో ప్రయాణం చేసేటప్పుడు వేసవి కాలంలో చాలామంది అనుకోవచ్చు ఏసీ కారే కదండి అని. ఏసీ కార్ అయినప్పటికీ కూడా బయట ఉన్న వేడిమి లోపలికి రావడం ద్వారా సాయంకాలం ఒక మీటింగ్కి వెళ్ళాల్సిన ఆ పరిస్థితికి వచ్చేసరికి తీవ్రమైన హెడ్ఏక్ వచ్చేసేది. మరలా కాసేపు రెస్ట్ తీసుకుని మరలా వాక్యం చెప్పే పరిస్థితి. 2 గంటలు చెప్పేవాడిని వాక్యం. ఆ సందర్భాల్లో 2 hours వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ అందరినీ కలుసుకుని ప్రార్థన చేసి ఎప్పుడో రాత్రి 1 గంటన్నరకు రూమ్కి వెళ్ళేవాడిని. ఇలాంటి పరిచర్యలో దేవుడు ఎన్నో ఉపద్రవాల నుంచి,
ఎన్నో కష్టాల నుండి, ఎన్నో ప్రమాదాల నుండి దేవుడు కాపాడి ఈ రోజున సజీవ లెక్కలో ఉంచాడంటే ప్రతిరోజు నేను దేవుని స్తుతిస్తాను, ప్రతిరోజు దేవుని స్తుతిస్తాను. ప్రభువా, నా జీవితంలో ఇన్ని ప్రయాణాలు, ఇన్ని డిఫరెంట్ మోడ్స్లో నా ప్రయాణం అంతట్లో కూడా నువ్వు తోడుగా ఉండి కాపాడవు ప్రభువా, నీకు స్తోత్రాలని ప్రభువుని మహింపరుస్తూ ఉంటాను. నీవు నాటిన మొక్కను కాయం ప్రభువా. అనేక సార్లు అపవాది నీలోని విశ్వాసాన్ని దొంగిలించాలని నీ మీద రకరకాల అటాకులు చేస్తూ ఉంటాడు. రకరకాల దాడులు నీ మీద జరుగుతూ ఉంటాయి. నీ విశ్వాసాన్ని బలహీనపరచాలని, నీ భక్తి జీవితాన్ని నిర్వీర్యం చేయాలని, నీ యొక్క పరిశుద్ధతను పాడు చేయాలని, దేవునితో నీకున్న సంబంధం, సహవాసాన్ని తొలగించాలని అపవాది నిరంతరాయంగా నీ మీద ఏం చేస్తుంటాడో, దాడి చేస్తూనే ఉంటాడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు మన చుట్టూ ఆయన అగ్ని ప్రాకారముగా ఉండి మనల్ని ఏం చేస్తున్నాడు, ఆయన కాపాడుతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెబుదా హల్లెలూయా. గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ అస్. దేవుడు మనల్ని కాపాడుతూ నడిపిస్తున్న దేవుడు ఆయన. సిరియా రాజు ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వస్తున్న రోజులు అవి. ఒక్కొక్క ప్రాంతంలో సైన్యాన్ని మోహరిస్తున్నాడు, కానీ విజయం సాధించలేకపోతున్నాడు సిరియా రాజు. రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది, మనం ప్రతిసారి ఓటమి పాలవుతున్న, ఏంటి కారణం అంటే అందులో ఒక ఆయన అన్నాడు, సార్ మన ఆర్మీది తప్పేం కాదు, మనకున్న యుద్ధ నేర్పరితనం చాలా గొప్పది. అయితే ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన రాజుగారికి అన్నీ చెప్పేస్తున్నాడు. ఆయన ఇదిగో ఈరోజు సిరియా రాజు ఆ ప్రాంతానికి వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి, రేపు ఆ ప్రాంతానికి వద్దాం అనుకున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని మన మూవ్స్ అన్నీ కూడా ప్రవక్త ముందుగానే గుర్తించి ఆ ఇశ్రాయేల్ రాజుకు చెప్పేస్తున్నాడు. కాబట్టే అతడు తనకున్న సంపదనంతా కాపాడుకుంటున్నాడు, తన ప్రజలను కాపాడుకుంటున్నాడని సిరియా రాజుకి వర్తమానం అందింది. అప్పుడు ఆయన అన్నాడు, ఇకపై మన టార్గెట్ రాజుగారు కాదు, ప్రజలు కాదు, ఆ ప్రవక్తను తీసుకొచ్చేయండి అన్నాడు. ఎందుకోసం అంటే ఆయన్ని కనుక తీసుకొచ్చేసారంటే ఇంకా ఆయన ఏం చెప్పడు కదా, అందును బట్టి మనం ఈజీగా వాళ్ళని జయించవచ్చు కదా అనే ఆలోచన. సరే, వీళ్ళందరూ కూడా బయలుదేరారు. ఎలీషా గారిని పట్టుకోవాలని అందరూ కూడా రథాలు వేసుకుని గుర్రములతో, రథములతో పాటు వచ్చేసి ఎలీషా గారి ఇంటి చుట్టూ మోహరించారు. పనివాడు ఉదయాన్నే లేచి ఒక్కసారి అలా తలుపు తీయగానే ఇంటి చుట్టూ ఎవరున్నారు, సిరియా సైన్యం ఉన్నారు, దేవుని సేవకుని తీసుకెళ్ళడానికి. కొంచెం కంగారు పడ్డాడు పనివాడు. ఎందుకోసం అంటే ఇప్పుడు సేవకునితో పాటు ఎవరు తీసుకెళ్తారు, నన్ను కూడా తీసుకెళ్ళిపోతారు. ఒకవేళ ఏదైనా కారణాల్లో సేవకుని వదిలిపెట్టేస్తారేమో, కానీ నన్ను మాత్రం ఏం చేయరు, వదిలిపెట్టరు. మా అమ్మ అప్పటికే చెప్తాను, దొరే వెళ్ళకరా, సేవకుల దగ్గరికి వెళ్ళకరా అంటున్నా. నేనే సేవ చేద్దామని వచ్చేసాను, ఇప్పుడు ఏమైపోయాను, దొరికేస్తాను అనుకున్నాడేమో, టెన్షన్ పడుతున్నాడు. కానీ ఎలీషా గారిలో ఆ టెన్షన్ లేదు. ఆయన చాలా కూల్గా ఉన్నాడు, ఆయన క్వైట్గా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు, లేదా ఇంట్లో చాలా చక్కగా ఆయన ఒక మాటలో చెప్పాలంటే సమాధానంగానే ఉన్నాడు. ఈ విషయం పనివానికి అర్థం కాక, అయ్యా టెన్షన్ పడిపోతున్నాను, ఆ సైన్యాన్ని చూస్తూ ఉంటే చాలా భయం వేస్తుంది, నేను నువ్వు ఒకే సైన్యాన్ని చూస్తున్నప్పటికీ కూడా మీకెందుకు టెన్షన్ లేదు అంటే, అప్పుడు ఎలీషా గారు ప్రార్థన చేశారు, ప్రభువా వీడి కన్నులో తెరవచ్చాయి, ఓపెన్ హిస్ ఐస్ ఓ గాడ్, అతని కన్నులు తెరవచ్చేయండి ప్రభు అని ప్రార్థన చేయగానే దేవుడు పనివాని కన్నులు తెరవచ్చేయగానే ఆ సైన్యానికి, సిరియా సైన్యానికి దేవుని సేవకునికి మధ్యలో దేవుని సైన్యం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. గాడ్స్ ఆర్మీ వాజ్ దేర్ ఇన్ బిట్వీన్ సిరియన్ ఆర్మీ అండ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనునికి సిరియా సైన్యానికి మధ్యలో దేవుని యొక్క సైన్యం ఉంది. అగ్ని రథములతో వారు తిరుగుతూ ఉంటే ఇప్పుడు ఈ సైన్యాన్ని చూసిన తర్వాత వాడు అనుకున్నాడు, ఎలీషా గారు ఎంత కూల్గా ఉండడంలో తప్పేమీ లేదు. ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు, విశ్వాస నేత్రాలు తెరవబడినప్పుడు, ఎలీషా చుట్టూ దేవుడు ఎంత ప్రాకారాన్ని వేశాడో చూసినప్పుడు పనివాడు ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు సమస్యలు నిన్ను కృంగదీయాలని, నీ భక్తి జీవితంలో నేను బలహీనపరచాలని, బాగుగా పరిగెడుతున్న నిన్ను వెనకకు లాగాలని, విశ్వాసంలో స్థిరపడుతూ రోజు రోజుగా అభివృద్ధి పొందుతున్న నిన్ను విశ్వాసంలో బలహీనుడు చేయాలని అపవాది ఎన్నో కుతంత్రాలు, తంత్రాలు, శోధనలు, శ్రమలు, ఉప్పెనలు, ప్రళయములు నీ జీవితంలో తీసుకొస్తున్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు మన చుట్టూ ఎలా ఉన్నాడట, ఆయన అగ్ని ప్రాకారంగా ఉన్నాడు. ఆత్మీయ నేత్రాలు తెరవబడి దేవుని యొక్క ప్రొటెక్షన్ మనం గుర్తించగలిగితే దేవుని ఆనందిస్తాం. అలా కాని పక్షంలో లోకసమైన పరిస్థితులను చూసినప్పుడు ఆందోళన రావచ్చు, భయం రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. ఈరోజు ఎటువైపు నీ దృష్టి ఉంది, వేటివైపు నీ కన్నులు నిలుపుతున్నావు? ఒక సమస్య వచ్చింది, నీ జీవితంలో కష్టం వచ్చింది, దాన్నే తలుచుకుని ఆ కష్టాన్నే చూసుకుని కృంగిపోవడం కన్నా ఆ కష్టాలను అధిగమించగలిగే శక్తిని నిరంతరాయంగా నీకు ప్రసాదిస్తున్న దేవుడు, నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్న దేవుడు, నిన్ను కాపాడుతున్న దేవుణ్ణి నీవు అంగీకరించగలిగితే
గొప్ప కార్యాలు చూస్తావు. ప్రభువా నీవు నాటిన కొమ్మను నువ్వేం చేయ ప్రభువా, కాపాడు నాయన. పౌలు మహాశయుడు ఒక రాత్రి వేళ ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, పౌలా నువ్వు కైసరు ముందు నిలబడాలి అన్న స్వరం వినబడింది. మనందరికీ తెలుసు అప్పటికి పౌలు గారు ప్రయాణంలో ఉన్నాడు. ప్రయాణం అంతా సరిగా సాగని పరిస్థితుల్లో దేవుడు రైట్ టైంలో పౌలు గారికి ఒక చక్కని వాగ్దానం ఇచ్చాడు. యు ఆర్ గోయింగ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సీజర్, కైసరు ముందు నిలబడతామని. ఆ వాగ్దానం అందగానే పరిస్థితులు కొంచెం ప్రతికూలంగా మారడం ప్రారంభించాయి. ప్రయాణంలో ఇబ్బందులు వచ్చాయి. ఓడ ప్రయాణం అంతా కూడా సరిగా సాగడం లేదు. దాదాపుగా 276 మంది ఉన్న ఆ ప్రయాణము సరిగా సాగనందువలన విపరీతమైన పరిస్థితులు వచ్చేసాయి. 14 రోజులు సూర్యోదయం చూడలేకపోయారంట. వాళ్ళ కారు మబ్బులు గమ్మేశాయి. 14 రోజులు సూర్యోదయం చూడలేదంటే పరిస్థితి ఎలా ఉంటుందండి? అది కూడా సముద్రం మీద. కొన్నిసార్లు సముద్ర ప్రళయాన్ని చూస్తేనే భయం వేస్తుంది మనకి. నేను వెళ్ళాను ఒకసారి అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా. సముద్రం ఉప్పొంగితే ఎలా ఉంటుందో లిటరల్గా చూశాను నేను. ఆ రోజు ఎంతో కొంత భయం అయితే వేసింది. ఎందుకోసం అంటే నేను ఒక్కడిని ఉంటే పెద్ద ఏం లేదు, నాతో పాటు బ్లెస్సీ గారు కూడా ఉన్నారు. అప్పుడే పెళ్ళి నెల కూడా అవ్వలేదు మాకు. ఎక్కడికి తీసుకెళ్ళలేదు బ్లెస్సీ గారు. నేను పెళ్ళి అవ్వగానే యూజువల్గా హనీమూన్ వెళ్తూ ఉంటారు కదా. కొంతమంది హనీమూన్ అంటే అమెరికా పక్కన ఉందనుకుంటారు. హనీమూన్ అంటే కోల్మూరు వెళ్ళినా కొంతమూరు వెళ్ళినా హనీమూనే పెళ్ళైన తర్వాత. కానీ బ్లెస్సీ గారిని నేను ఎక్కడికి తీసుకెళ్ళకపోయారు. మీటింగ్లు వెళ్ళిన తర్వాత 4 రోజుల తర్వాత టైం దొరికి అండమాన్ వెళ్దాం అన్నాను. ఓకేనండి మీరు ఎక్కడికంటే అక్కడికి. మరి అండమాన్ ఒకటే అనుకోవద్దు నువ్వు, ఆ తర్వాత ఇంకా చాలా ప్రాంతాలు తీసుకెళ్తానన్నాను. ముందు అండమాన్ తీసుకెళ్ళండి అంది. సరే ఇద్దరు అండమాన్ వెళ్ళాము. అక్కడ నుంచి హ్యావ్లాక్ అనే ఒక దీవికి వెళ్తూ ఉండగా మా షిప్పు లేకపోతే మా ఫెర్రీ కొంచెం దూరంలోకి వచ్చిన తుఫాన్లో చిక్కుకుపోయింది. అసలు సముద్రంలో తుఫాన్ అంటే ఏంటో ఆ రోజు ఎక్స్పీరియన్స్ చేశాను నేను. బ్లెస్సీ గారు పక్కన ఉన్నారు. ఒకసారి ఇలా చూశారు, ఎక్కడికో తీసుకెళ్తానన్నారు. డైరెక్ట్గా ప్లాన్ చేశారా మీరు అనుకుందో ఏంటో. నన్ను చాలా అనుమానంగా చూశారు ఆమె. నేను నువ్వు కంగారు పడక నన్ను ఆగు అని చెప్పి ఆ క్యాప్టెన్ ఆ క్రూ అందరూ తింటే ఒకరిని పిలిచాను. ఇలా బాబు పర్లేదా అన్నాను. వాడు పర్లేదండి అంటాడు అనుకుంటే ఆడన్నాడు ప్రయత్నం చేస్తున్నాం కదా మౌనంగా ఉండన్నాడు. ఇంకా అయిపోయింది. ఇంకా ప్రయత్నం చేస్తున్నామని ఆ క్రూ అంటున్నారంటే ఇంక మన పని అయిపోయింది అనుకున్నాను. కానీ దేవుని బట్టి క్షేమంగా అక్కడికి వెళ్ళామనుకుంటే తర్వాత సంగతి. సముద్రం ఉప్పొంగినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఒక గంటన్నర ఆ తుఫాన్లో చిక్కుకున్నప్పుడే రకరకాల ఆలోచనలు. అప్పుడు అనిపించింది అలాంటి సిచ్యువేషన్లు ఎవరైనా మారు మనసు లేని వాళ్ళని పెడితే 2 నిమిషాల పాపాలన్నీ ఒప్పేసుకుంటారు. సంవత్సరంలో ఆ తుఫాన్లు ఎప్పుడు వస్తాయో చూసుకుని క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఎవరైతే మార్పు జనులు వాళ్ళందరినీ ఫెర్రీ ఎక్కిచ్చేస్తే దిగే లోపల అందరూ నూతన సృష్టి. ఎందుకోసం అంటే ఆ ప్రళయం అలాంటిది, ఆ భయం అలాంటిది. మరణం ముందుకు రాగానే ఇంకా పాపాలు ఒప్పుకోవాల్సిందే, ఎవరైనా నూతన సృష్టిగా మారాల్సిందే. 14 రోజులు a severe storm. పౌలు మహాశయుడు ఒకడు ఉండిపోయాడు. మిగతా వాళ్ళందరూ కంగారు పడుతున్న సమయంలో వారందరినీ ధైర్యపరిచాడు. నా దేవుడు నాతో చెప్పాడు, ఆయన వాగ్దానం ఇచ్చాడు, నేను కైసరు ముందు నిలబడతానని. ఖచ్చితంగా దేవుడు మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తాడో మీరు నమ్మండి. ఆ ప్రయాణంలో ఒక్కరు కూడా తమ ప్రాణాలు కోల్పోలేదు. అందరూ కూడా క్షేమంగా మెలితే అనే ద్వీపానికి వచ్చారు. అక్కడి నుంచి మరలా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. కొన్నిసార్లు when you face problems and sufferings, the enemy entices you to forget God. దేవుణ్ణి మర్చిపోవాలని అపవాది బహుశా నీకు చెప్పొచ్చేమో. నీ జీవితం ఇంకా అయిపోయింది, ప్రభు నిన్ను వదిలిపెట్టేశాడు, ఆయన అందరినీ పట్టించుకున్నాడు కానీ నువ్వు అంటే ఆయనకి ఇష్టం లేదని రకరకాలుగా అపవాది నిన్ను ప్రలోభ పెట్టచ్చేమో. కానీ నమ్ము ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడిని నేను ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడువాడు, నిన్ను కాపాడువాడు. కునుకుడు నిద్రపడను వాగ్దానం చేసిన దేవుడు ఎప్పుడు నేను విడిచిపెట్టాడు. ఆయన చేతుల్లో నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నావు? సురక్షితంగానే ఉన్నావు. బికాస్ ద బైబిల్ సేస్ వీఆర్ ఎన్గ్రేవ్డ్ ఇన్ ద పామ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అరచేతుల్లో మనం ఏం చేయబడ్డాం? చెక్కబడ్డాం అని బైబిల్లో రాయబడి. క్లెయిమ్ దట్ ప్రామిస్. ఆ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి, ప్రభువుని స్తుతించండి, మీ జీవితాల కార్యాలు జరుగుతాయి. కాయబడుచున్న కొమ్మ, ప్రొటెక్ట్ చేయబడుతున్న కొమ్మ లేదా దాచబడుతున్న కొమ్మ అని లేఖనాల్లో మనం చూసాం.
మూడో మాట దగ్గరికి వద్దాం. చూడండి, ఈసారి హోషియా గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం. ద బుక్ ఆఫ్ హోషియా చాప్టర్ 14 and verse 6. దానిలో ఈ మాట ఇలా రాయబడింది. హోషియా గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. అతని కొమ్మలు విశాలముగా పెరుగును ఒలీవ చెట్టునకు కలిగిన సౌందర్యము అతనికి కలుగును లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అందరూ ఈ మాట చెప్పండి. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. అంటే ఇప్పుడు దేవుడు నాటిన కొమ్మకున్న మూడవ ప్రాధాన్యత ఏంటంటే విశాలముగా పెరిగే కొమ్మలుగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇరుకులో నుండి మొర్రపెట్టాను, ప్రభువా నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళావు, విశాలతలో నడిపించావని దైవజనుడు ప్రార్థన చేశాడు. విశాలమైన అనుభవాలు, విశాలత దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఎక్స్పాన్షన్, ఎన్లార్జ్మెంట్ అనే మాటలు మనం వింటున్నాం. విశాలత అనే మాటకు కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాలు వెళ్తున్నప్పుడు కొంతమంది విశాలత అనే మాటకు అర్థాన్ని మనకు తెలియజేసేలా మాట్లాడుతుంటారు. మీరు ఎప్పుడైనా ముంబై నగరం వెళ్తే అక్కడ కొన్ని స్లమ్స్ ఉంటాయి. వాటిని మీరు చూస్తే అసలు దేవుడు మీకు ఇచ్చిన ఇంటి విలువ ఏంటో అప్పుడు అర్థం అవుతుంది. ఆ సందర్భాల్లో మన ఇళ్ళని చూసి మనం అబ్బే మా ఇల్లు ఏముందండి, 2 బెడ్రూమ్లు అండి, చాలా చిన్నదండి మా హౌసు, అదండి ఇదండి అని కొన్నిసార్లు మన ఇళ్ళని చూసి మనం విచారపడుతున్నాం. అదేంటో కానీ మనకున్న వాటిని బట్టి ఎప్పుడు మనకేముండదు చెప్పండి. పొరిగింటి పుల్లగూర ఎప్పుడు ఎలా ఉంటుందట, రుచిగా ఉన్నట్టే. కొంతమంది వారికి ఉన్న ఆశీర్వాదాలను పట్టించుకోరు, కానీ ప్రక్కోళ్ళి మాత్రం బాగా ఇష్టమవుతూ ఉంటాయి. అన్నింటిలోనూ బట్టలు కూడా అంతే. మనం వేసుకున్న బట్టలు మనకు నచ్చం, కానీ పక్కోడు వేసుకున్న బట్టలు 150 రూపాయలు అయినా అవే ఎంత బాగున్నాయండి అంటారు చాలా. ముంబై నగరంలో కొన్ని స్లమ్స్ ఉంటాయి ప్రియులరా. ఆ స్లమ్స్లో మన ఇంట్లో బాత్రూమ్ సైజ్ ఉంటుంది, బెడ్రూము, దానిలో 6 ఉంటారు. ఒక ప్లైవుడ్ చెక్క గోడకు దిగగొట్టబడి ఉంటుంది. రాత్రి దాని మీద ఒక 2 పడుకుంటారు, మంచం మీద ఒక 2 ఉంటారు, ఆ మంచం కింద ఇంకో 2 పడుకుంటారు. మరి కిచెన్ ఎలా అండి, మార్నింగ్ వంటలు ఎలా చేసుకుంటారంటే మార్నింగ్ లేవగానే ఆ ప్లైవుడ్ చెక్క గోడకు పెట్టేసి అప్పుడు ఖాళీ ఏర్పడిన తర్వాత అప్పుడు గిన్నెలు తెచ్చుకుని వంట చేసుకుంటారు. ఎవరికి అటాచ్డ్ బాత్రూమ్స్, ఎవరికి వారికి బాత్రూమ్స్ ఉండవు. ఎక్కడో దూరంగా ఒక కాంప్లెక్స్ ఉంటుంది, దానిలో వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ ప్రాంతాలు వెళ్తున్నప్పుడు పాల్ ఇమ్మాన్యుయల్ గారు ఒకసారి వెళ్ళారు. ధారావి అనే ఒక స్లమ్ ఏరియాలోకి వెళ్ళి ప్రార్థన చేసి చాలామంది సహాయం చేసి వచ్చారు పాల్ ఇమ్మాన్యుయల్ గారు. నేను కూడా వెళ్ళాను, కానీ అంత డీప్గా లోపలికి వెళ్ళలేదు. ఒక చిన్న పని మీద వెళ్ళి నేను వచ్చాను. ఇమ్మాన్యుయల్ గారు లోపలికి వెళ్ళారు, చాలామంది సహాయం చేసి వచ్చారు. ఆ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటే మన ఇళ్లలో బాత్రూమ్లు ఎంత ఉంటాయి, వాళ్ళని అక్కడున్న బెడ్రూమ్స్ ఎలా ఉంటాయి, అంత చిన్న ఇళ్ళు. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతుంటారు విశాలమైన ప్రాంతాలు. లేఖనాలు సెలవిస్తున్నాయి అతని కొమ్మలు ఎలా పెరుగుతాయట. ఇది కేవలం భౌతిక సంబంధమైన మాట గురించి నేను మాట్లాడడంలా. కొన్నిసార్లు విశాలమైన గృహాలు, విశాలమైన హాళ్ళు, విశాలమైన కార్లు, విశాలమైన బ్యాంక్ బ్యాలెన్సుల గురించి నేను మాట్లాడడం లేదు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మన హృదయం ఏం చేయబడాలట, విశాలపరచబడాలి. అది దేవుడు కోరుతున్నాడు. నా హృదయము విశాలపరచబడినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గంగా పరిగెడతానన్నాడు కీర్తనకారుడు 119వ కీర్తనలో. నా హృదయం ఏం చేయబడాలా. చాలాసార్లు మన హృదయాలు మాత్రం ఏమైపోతున్నాయి తెలుసా, అన్నీ విశాలపరచబడుతున్నాయి, కానీ హృదయాలు ఏమైపోతున్నాయి, కుచించుకుపోతా ఉన్నాయి. రోజు రోజుకి స్వార్థం పెరిగిపోతాం. మనుషుల్లో రోజు రోజుకి నేను బాగుంటే చాలు, నేను బాగుండటం కోసం ఎవరినెంత బాధ పెట్టినా పర్వాలేదన్న స్థాయిలోకి మనిషి వచ్చేస్తున్నాడు. సంకుచిత స్వభావం, కాంపాక్ట్ మైండెడ్నెస్ అంటారు. ఇలాంటి సంకుచిత స్వభావం కొన్నిసార్లు చాలా పెరిగిపోతుంటుంది. నేను సుఖంగా ఉంటే చాలు, నేను బాగుంటే చాలు, ఇతరుల గురించి నాకు అక్కర్లేదన్న ధోరణి ఉంటుంది చూసారు కొంతమంది. సంకుచిత స్వభావం. కొన్ని కుటుంబాల్లో భర్తలు ఉంటారు ఇలాంటి పరిస్థితి. ఆయన గడుపు నిండిందా లేదని చూసుకుంటాడు, ఇంకా భార్య తిందా, పిల్లలు తిన్నారా, అలాంటి ఏం అక్కర్లేదు వాళ్ళకి. ఇదివరకు మాకు తెలిసిన ఒక కుటుంబం ఉండేది. భర్త ఏ పని చేసేవాడు కాదు, కానీ కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంటకి ఇంటికి వచ్చేవాడు. దేనికోసం? చక్కగా తినడం కోసం. తినేసి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. మళ్ళా 7:30కి ఇంటికి వచ్చేవాడు. దేనికోసం? డిన్నర్కి. ఈ డిన్నర్ ఎలా వస్తుంది, లంచ్ ఎలా వస్తుంది, రైస్ ఎలా వస్తుంది, కూరగాయలు ఎక్కడ తీసుకొస్తున్నావు, ఏమి అడిగేవాడు కాదు. అతను తీసుకురావట్లేదు, అడిగేవాడు కూడా కాదు. అతను కావాల్సింది ఏంటంటే అలా తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్య భోజనం వండి పెట్టేశాడు. పిల్లల్ని పట్టించుకునేవాడు కాదు, ఇష్టానుసారం జీవించేవాడు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా కనుక భార్య సరిగ్గా ఆహారం పెట్టకపోతే కేకలేసేవాడు, అరిచేవాడు గట్టిగా. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉండిన భర్తలు ఇప్పటికీ లేరంటారా? చాలా కుటుంబాల్లో ఉన్నారు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది మన హృదయం ఏం చేయబడాలి, విశాలపరచాలి. సంకుచిత స్వభావం
యూజువల్గా ట్రైన్ ఎక్కేటప్పుడు ఇలాంటి స్వభావం కొంతమంది ఎక్కువగా కనపరుస్తూ ఉంటారు. జనరల్ కంపార్ట్మెంట్లో ట్రైన్ ఎక్కినప్పుడు కిక్కిరిసి ఉంటుందేమో, లోపలికి ఎక్కగానే ఒక ఆమె చక్కగా బ్యాగులు 2 పెట్టుకుని హాస్పిటల్ వేసుకుని కూర్చుంటుంది ఆ సీటు మీద. అప్పుడు మనం వెళ్ళి, అమ్మా కొంచెం జరుగు, జరుగు, ఆ బ్యాగులు ది కింద పెట్టు, మేము ఆ పిల్లలు ప్రయాణం చేయాలి. అంటది, నేను టికెట్ కొన్నానంటది. మేము కూడా కొన్నాం టికెట్ అని ఆర్గ్యూ చేస్తాం. చక్కగా ఏదో విధంగా ఆమెను నెట్టి గింటి ఓ 2 సీట్లు సాధించి పిల్లల్ని, ఆ తర్వాత మెల్లగా పిల్లలతో పాటు మనం కూర్చుంటాం. ట్రైన్ అలా ముందుకు సాగిపోతుంటే ఒక్కొక్కరు దిగిపోయేసరికి ఆమె లగేజ్ అంతా పట్టుకుని దిగిపోద్ది. ఇప్పుడు సీటు ఎవరి వశం అవుద్ది? మన వశం. అవగానే స్టేషన్ వస్తున్నప్పుడు మనం చెప్పే మాట నుంచి పిల్లల్ని, అరే పడుకుంటారా సీటు మీద, స్టేషన్ వచ్చేస్తుంది ఇప్పుడు, మళ్ళీ ఎక్కుతారు చాలామంది. అంతే మనోడు అంటాడు, నాకు నిద్ర రావట్లేదు, నేను కిటికీలోంచి చూస్తానండి. అరే నీకు తలకాయ పగులుతుందిరా, నువ్వు పడుకోపోతే తర్వాత చూద్దు గారు, కిటికీలోంచి చూస్తాడంటే వీడు అని చెప్పి బలవంతంగా ఏం చేస్తారు చెప్పండి, పడుకోబెడతారు పిల్లల్ని. ఈ లోపల మిగతా వాళ్ళు ఎక్కి, అమ్మ కొంచెం మా వాడికి జ్వరం వచ్చేసింది 104, వాడికి లేనిపోయిన రోగాలన్నీ అంటేస్తారు వాడికి. 104 జ్వరం వచ్చేది, కదలలేడు అంటే, అమ్మ కొంచెం జరుపమ్మంటే దెబ్బలాడి. సంకుచిత స్వభావం అంటే ఏంటో తెలుసా? కొన్ని నిమిషాల ముందు నువ్వు దానికోసమే పోరాడావు, కొన్ని నిమిషాల తర్వాత నువ్వు మళ్ళీ అదే పని చేస్తావు. స్వార్థం, నేను బాగుంటే చాలన్న ఆలోచన, విశాలం లేదు హృదయాలు. అనేకసార్లు చెబుతూ ఉంటాను, పిల్లలకి మనం దాతృత్వం నేర్పించలేకపోతున్నాం. ఎవరికైనా ఏదైనా శ్రేష్టమని ఇవ్వాలి అన్నప్పుడు పిల్లలకి నేర్పించలేని పరిస్థితి ఉంటుంది మనలో. స్కూల్ నుండి పిల్లవాడు ఇంటికి రాగానే వాడికి తినడానికి ఏదో ఒకటి ఇస్తారు, తిండి పదార్థాలు ఏవో ఈటబుల్స్ ఏవో ఇస్తారు. వాడు డోర్ దగ్గర నిలబడి తింటూ ఉంటే ప్రక్కింటి పిల్లవాడు వస్తూ ఉంటే వెంటనే తల్లి వాడిని చూసి, అరే లోపలికి వెళ్ళి తినేసారా, వాడు వస్తున్నాడు రా అంటది. కానీ వాడు కొంచెం పెట్టరా అంటే ఏం పోద్ది? నేర్పించడం మనకి చేత కావడం లేదు. ఇతరులకు ఇవ్వడం అంటే ఏంటో మనకు అర్థం కాదు. అరే లోపలికి వెళ్ళి తినేసి రారా, ఆడు వస్తున్నాడు, నేను అప్పటిదాకా ఆయన బయట ఉంచుదానిలే అంటదే. కానీ అరే మీ స్నేహితుడు వస్తున్నాడు, లేదా ఇంటి పక్క అబ్బాయి వస్తున్నాడు, నీకు ఇచ్చిన దానిలో కొంచెం వాడికి పెట్టరా అని కనుక తల్లి నేర్పించుంటే దాతృత్వం అంటే ఏంటో ప్రజలకు తెలిసేదేమో. తల్లిదండ్రులు చెప్తున్నాను ఇక్కడ, మీ పిల్లలకి ఇవ్వడం నేర్పించండి. ప్రైజ్ ది లార్డ్. తీసుకోవడం కాదు, ఏమి నేర్పించాలా? ఇవ్వడం నేర్పించండి. టీచ్ దెమ్ గివింగ్. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక శ్రేష్టమైన కానుక మీరు ఇవ్వాలనుకున్నప్పుడు మీ పిల్లలతో ఇప్పించిన ఆ కానుక ఏదో, ఒకవేళ వాళ్ళకి ఇచ్చే ఆ కాసులు లేదా చిన్న కానుకలు మీరేసేసి పిల్లలతో శ్రేష్టమైన కానుకలు ఇప్పించండి దేవునితో. వాళ్ళకి అర్థం అవుతుంది దేవునికి ఏమి ఇవ్వాలా, శ్రేష్టమైన ఇవ్వాలని. అలా కాని పక్షంలో నువ్వే ఈశ్వరమంటూ పిల్లవాడిని పక్కన కూర్చోబెట్టుకుని హ్యాండ్ బ్యాగ్ అంతా ఎత్తికి కాసు తీసేవనుకో బయటికి. కాసు అంటే బంగారం కాసు కాదు, మామూలుగా రూపాయి కాసు, 5 రూపాయల కాసు, 10 రూపాయల కాసు. ఇప్పుడు ఎవరో తీసుకోవట్లేదు వాటిని బయట కూడా. ఆ పిల్లలు అనుకుంటాడు, మా అమ్మ నాకు నేర్పించిన ఒక ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే ప్రభువుకి 5 రూపాయలే ఇవ్వాలనుకుంటా అని వాడు నేర్చుకుని వాడు కూడా అదే చేస్తుంటాడు. దేవుడు ఎంత ఆశ్రయించినా ఆడు మెల్లగా 5 రూపాయలు కాసు పట్టుకొస్తాడు ప్రతి ఆదివారం. టీచ్ దెమ్ టు గివ్. దేవునికి ఎవడో నేర్పించిన పిల్లలకి. మా పిల్లలకి చెబుతాను ఎప్పుడైనా దేవుని కానుకేయాల్సి వస్తే, గివ్ యువర్ బెస్ట్ టు గాడ్. దేవునికి శ్రేష్టమని ఇవ్వండి అని. మా చిన్నది గొడవ పెడుతుంది. ఎప్పుడైనా మేము చిన్నదేమన్నా ఇచ్చామనుకో, డాడీ ఏంటి డాడీ ఇది ఇస్తున్నావు, నువ్వు చెప్పగా శ్రేష్టమైన ద బెస్ట్ ఇవ్వంటుంది దేవునికి ఇవ్వడానికి. ఎస్, వీ నీడ్ టు టీచ్ దెమ్. ఒకసారి చిన్నపిల్లవాడు అలాగే సండే స్కూల్కి వచ్చాడట. తల్లి 2 రూపాయి కాసులు ఇచ్చింది వాడికి. అరే నాయన, ఇందులో 1 రూపాయి నువ్వేమన్నా కొనుక్కుని తిను, సండే స్కూల్కి వెళ్తున్నావు కాబట్టి, ఇంకొక రూపాయి నువ్వు దేవునికి వెయ్యి అందంట. సరే, వాడు 2 రూపాయి కాసులు ఇలా ఎగరేసుకుంటూ వస్తున్నాడు, గాల్లో ఆడుకుంటూ వచ్చాడు. వచ్చి రాగానే సండే స్కూల్లో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత కానుకల సమయం రాగానే పాకెట్లో ఎదుగుతూ ఉంటే 2 కాసులు లేవు, ఒకటే ఉంది. ఒకటి ఎక్కడో పడేశాడు. అప్పుడు కానుకలు వేసే సమయం రాగానే వీడు ఆ 1 కాసు ఇలా బయటికి తీసి, ఇది మా మమ్మీ కొనుక్కోవడానికి నాకు ఇచ్చిన కాసు. మరి ఇంకోటి ఏది? అది పోయింది, అది దేవుంది అన్నాడు. చెప్పండి, పోయింది ఎవరిది? దేవుంది. ఉన్నది మందే. చాలాసార్లు ఇదే కదా మన యాటిట్యూడ్. పోయినవి అన్నీ దేవుని లెక్కలో వేసేసి ఉన్నవన్నీ మనం అనుకుంటాం. గివ్ యువర్ బెస్ట్ టు గాడ్. దేవునికి శ్రేష్టమైన అర్పించడానికి సిద్ధం. ఆయనకేదో లేదని కాదు కదా మనం ఇస్తుంది, కృతజ్ఞత దేవుని కార్యాల కోసం. లేఖనం సెలవిస్తూ ఉంది. లేఖనాలను పరిశీలన చేస్తూ ఉంటే అతని కొమ్మలు ఎలా పెరుగుతున్నాయట?
విశాలముగా, మన హృదయం విశాలపరచబడినప్పుడు దేవుని ఆజ్ఞల మార్గంగా పరిగెడుతున్నాం. లెట్స్ ప్రే, లార్డ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్స్. మా హృదయాలు విశాలపరచండి అయ్యా, మా ప్రేమ విశాలపరచండి, క్షమించే విధానం విశాలపరచండి. యేసు ప్రభువుని అడిగారు శిష్యులు వచ్చి, ప్రభువా సహోదరుడు తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించమంటావు? 7 మార్లు క్షమించొచ్చా? ఎందుకోసంటే యూదులు 7 మార్లు క్షమిస్తే చాలా గొప్ప అని ప్రకటిస్తున్నారు. డూ యూ సపోర్ట్ దట్ ఐడియా? నువ్వు ఆ విషయాన్ని సపోర్ట్ చేస్తున్నావు అంటే ప్రభు అన్నాడు 7 మార్లు కాదు, 70 ఏండ్ల 7 మార్లు మట్టుకు ఏం చేయాలా? క్షమించాలి. ఒక ట్రాన్స్లేషన్ ఏమని రాశారంటే 70 + 7, 77 టైమ్స్ క్షమించాలి అని కొన్ని ట్రాన్స్లేషన్లో, కొంతమంది 70 × 7 490 టైమ్స్ క్షమించాలని. కానీ అక్కడ యేసు ప్రభు చెప్పాలన్న అంశం ఏంటో తెలుసా? 77 కాదు, 490 కాదు, అన్లిమిటెడ్ టైమ్స్. నువ్వు ఎన్నిసార్లు క్షమించగలిగితే అన్నిసార్లు క్షమించగలగాలి. విశాలపరచబడ్డం. సరే నేను వెస్లీ గారు మీరు చెప్పింది నేను నమ్ముతున్నాను, కానీ అందరినీ క్షమిస్తాను, కానీ నా భర్తను మాత్రం నేను ఏం చేయను. కొంతమంది అనుకుంటున్నారు ఇప్పుడు అలాగే వాకింగ్ చెబుతున్నాడు, నా భర్తను మాత్రం ఏం చేయనండి, క్షమించనండి, నా భార్యను మాత్రం నేను క్షమించనండి. అక్కడి నుంచే ప్రారంభించు. క్షమాపణ హృదయాన్ని దేవుడిని దీవిస్తాడు, నీ కుటుంబం కట్టబడుతుంది. అనవసరంగా అటు ఇటు పరిగెత్తి భార్య భర్తల గొడవలు వాళ్ళని వెళ్ళి పోషించడం తప్ప ఏం చేస్తున్నావు మనవు? ఆ మాట్లాడేదేదో ఆ సమయం ఏదో నీ భర్తతోనే మాట్లాడుంటే ఈ పాటికి సమస్య పరిష్కరించబడేది కదా. ఆ మాట్లాడేదేదో నీ భార్యతోనే మనసు విప్పి మాట్లాడుంటే సమస్య ఇంతవరకు వచ్చి ఉండేది కాదు కదా. అక్కడ మాట్లాడడానికి ఇగో నీకు, అక్కడ మాట్లాడడానికి మనసు ఉండదు. ఈ సమస్యను బట్టుకెళ్ళి ఊరంతా చెప్పడానికి మాత్రం సమస్య, నీకు డబ్బులు ఉంటాయి, సమయం ఉంటుంది, ప్రయాణాలు కూడా ఇబ్బంది ఉండదు నీకు. అదేదో కొంచెం కాంప్రమైజ్ ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని ఇదిగో సమస్య ఇది ఇలా 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 ఆ సమస్యను పరిష్కరించుకుందాం అని భార్యాభర్తలు మాట్లాడుకుని ఉంటే ఎంత బాగుండేది రోజున కుటుంబం, బిడ్డల జీవితాలు ఎంత బాగుపడేవి. ప్రతి చిన్నదానికి భర్తతో గొడవ, ప్రతి చిన్నదానికి భార్యతో గొడవ. కొంతమంది ఏదో సాధిద్దామని ఆలోచన, ఆఖరికి ఏమీ సాధించలేని పరిస్థితిలో. Ask God to expand your life. నీ జీవితం విశాలపరచబడినట్లుగా, నీ హృదయం విశాలపరచబడినట్లుగా నేను ప్రకటిస్తున్నాను. మన హృదయాలు విశాలపరచబడితే దేవుడు అన్ని విషయాల్లో మనకు విశాలత ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. నీ ఫైనాన్షియల్ ఏరియాలో దేవుడు నీకు విశాలత దయచేయను గాక. నువ్వు అనేక మందికి ఇచ్చే స్థాయిలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీ ఇన్ఫ్లుయెన్స్ విశాలపరచబడును గాక. హల్లెలూయా. ఒకవేళ ఎంతవరకు ఒక 2 కుటుంబాల్లో 3 కుటుంబాలను చేరుకున్న సువార్తతో దేవుడు ఇంకా అనేక మందిని చేరుకునే కృపనికి దయచేయను గాక. విశాలత, అతని కొమ్మలు విశాలపరచబడతాయి. ఆ కొమ్మలు విశాలపరచబడినప్పుడు ఆశీర్వాదాలు మనం చూస్తాం. నేను నాటిన కొమ్మ విశాలపరచబడిన కొమ్మ. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 49 వర్స్ 22. 49:22. యోసేపు ఫలించడి కొమ్మ, యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ. చెప్పండి, ఎక్కడ ఫలిస్తున్నాడట? ఓట యొద్ద ఫలించడి కొమ్మ. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి ఏం చేస్తున్నాయి? వ్యాపించును. యోసేపు ఎలాంటి కొమ్మ? ఫలించడి కొమ్మ. జోసెఫ్ ఈజ్ ఎ ఫ్రూట్ఫుల్ వైన్ ఆర్ ఫ్రూట్ఫుల్ బ్రాంచ్. అతడు ఫలించేవాడు. 49వ అధ్యాయంలో యాకోబు తన బిడ్డలందరినీ దీవిస్తున్నాడు. అవసాన దశలోకి వచ్చిన యాకోబు తన పిల్లలందరినీ వరుసగా నిలవబెట్టి ఒక్కొక్కరి గురించి భవిష్యత్ వాక్యాలు ప్రకటిస్తున్నాడు. అందులో ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడాడు అంటే యూదా గురించి మాట్లాడాడు. కొన్ని వచనాలు యూదాకు కేటాయించబడ్డాయి. ఆ తర్వాత యోసేపు గురించి చాలా ఎక్కువగా ఆశీర్వాదాలు పలికాడు. యోసేపు ఫలించడి కొమ్మ అనే మాట అక్కడ వాడాడు. అంటే ఈ కొమ్మ ఫలించేదిగా ఉంది. క్రైస్తవ జీవితం కూడా ఫలించే జీవితంగా ఉండాలి. 2025వ సంవత్సరం ఏమని ప్రకటించాం చెప్పండి? ఇయర్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్, ఫలించే సంవత్సరం. ఈ ఫలములు కూడా బహుగా ఫలించే సంవత్సరంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు మనందరిని నాటాడు తన రాజ్యంలో, తన సంఘంలో. కావలసిన ప్రతిదీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కావలసిన నీరు, సూర్యరశ్మి, ఎరువులు, ఒక చెట్టు ఫలించడానికి కావలసినవన్నీ కూడా దేవుడు సమకూరుస్తున్నాడు. ఆయన మన నుండి ఆశించేది ఏంటంటే మనలో ఏముండాలని? ఫలములు ఉండాలని. మీరే ఒక చెట్టు నాటారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మామిడి చెట్టు నాటారనుకోండి మీ ఇంటి పెరట్లో. అది చెట్టుగానే కనబడుతుంది కానీ ఫలములు లేవనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఒక సంవత్సరం చూస్తారు, 2వ సంవత్సరం కూడా అది ఫలములు కాయట్లేదు, చూస్తారు, పోన్లే కదా అని. 3వ సంవత్సరం చూస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? చక్కగా నరికేసి ఆ చెక్క దేనికైనా వాడుకోవాలంటే వాడేసుకోవడం, లేకపోతే పొయ్యిలో పెట్టేయడానికే కదా.
ఫలించకపోతే ఆ చెట్టు పర్పస్ నెరవేర్చట్లేదని అర్థం. దేవుడు అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఆదామవులకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాద వాగ్దానం అది. ఏదైనా తోటలో వారి నుంచి వారికి కావలసినవన్నీ సమకూర్చి, ఇవన్నీ ఎందుకు సమకూరుస్తున్నానంటే మీరు ఎలా ఉండాలి? ఫలించువారుగా ఉండాలి. దేవుడు నీకు ఎందుకు అన్ని వనరులు ఇస్తున్నాడు? ఆయన నీకు కావలసిన నీరు, త్రాగడానికి నీరు, పీల్చుకోవడానికి గాలి, కట్టుకోవడానికి వస్త్రాలు, తినడానికి ఆహారం, ఆధ్యాత్మిక విషయాల్లో నీకు కావలసిన రక్షణ, పరిశుద్ధాత్మ తోడ్పాటు, పరిశుద్ధాత్మ దేవుని నింపుదల, ఆత్మ వరాలు, ఇవన్నీ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే మనం ఏం ఫలించాలని? ఫలములు ఫలించాలని. అయితే మన యొక్క పరిస్థితి ఎలా ఉందంటే వనరులన్నీ అనుభవిస్తున్నాం కానీ దేవుని కొరకు ఏం ఫలించలేకపోతున్నాం? ఫలములు ఫలించలేకపోతున్నాం. అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి లేదు. కానీ ఈ సంవత్సరం దేవుడు మాట్లాడుతున్నాడు, యోసేపు ఏ విధంగా ఫలించడు కొమ్మగా ఉన్నాడో మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఏం చేయాలా? ఫలించాలా. శరీర కార్యములు జయించాలంటే మనలో ఆత్మ ఫలం ఉండాలని బైబిల్ సెలవిచ్చింది. పరిశుద్ధాత్మ దేవునితో మన సహవాసం చేయడం ద్వారా, దేవుని సహవాసంలో మనం ఎదగడం ద్వారా మనము ఆత్మఫలాన్ని ఏం చేస్తాం చెప్పండి? ఫలిస్తామన్నాడు. గల్తీలకు రాసిన పత్రిక 5:22లో మనం చదివితే ఆత్మఫలం ఏదనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ 9ని ఏమన్నారు చెప్పండి? ఆత్మ ఫలములో విభాగాలు ఇవన్నీ కూడా. దేవుని బిడ్డలుగా మనం ఆ ఫలములు ఏం చేయాలా? ఫలించాలి. దీర్ఘశాంతము, లాంగ్ సఫరింగ్. కోపము, ద్వేషము, అసూయ, సంకుచిత స్వభావాలు ఆత్మఫలానికి అడ్డొస్తున్నాయి. దీర్ఘశాంతం ఉందా? సహిస్తున్నావా? కనిపెడుతున్నావా దేవుని సన్నిధిలో? త్వరపడిపోతున్నావు ప్రతి చిన్నదానికి? త్వరపడి కొంతమంది అనేక మందిని జడ్జ్ చేస్తూ ఉంటారు, జడ్జిమెంటల్గా ఉంటారు. దే ఆర్ సో క్విక్ టు జడ్జ్ సంబడి. ఎవరినైనా జడ్జి చేయడం అంటే ఎంత ఇష్టమో వాళ్ళకి, చాలా త్వరగా జడ్జ్ చేసేస్తారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, యూ షుడ్ ప్రాక్టీస్ లాంగ్ సఫరింగ్. దీర్ఘశాంతాన్ని కలిగి ఉండు, సహనం కలిగి ఉండు. ఎవరో ఏదో మాట అంటారు నిన్ను, నువ్వు దేవునిలో కొనసాగుతున్నప్పుడు, విశ్వాసంలో బలపడుతున్నప్పుడు, దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు, లేదా దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఎవరో అంటూ ఉంటారు, ఏం బాబు అంత దూరం వెళ్ళిపోవాలి, ఇక్కడ ఏమీ లేవా? అంత దూరం వెళ్ళాలా? లేకపోతే అది చేయాలా, ఇది చేయాలా, దేవుని కోసం అలా చేయాలా, ఎలా చేయాలని ఏదో విధంగా నీ మీద నిందలు, అవమానాలు వేసి వెనకగలని ప్రయత్నం చేస్తున్నారు. కంగారు పడిపోకు. దీర్ఘశాంతాన్ని కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండడం, సంతోషాన్ని కలిగి ఉండడం, సమాధానాన్ని కలిగి ఉండడం, దీర్ఘశాంతాన్ని కలిగి ఉండడం, దయాళుత్వము, మంచితనం, విశ్వాసం, సాత్వికము, మీక్నెస్ అన్నాడు. సాత్వికులు దేవుని సన్నిధిలో సాత్వికం కలిగిన వారు భూలోకాన్ని ఏం చేసుకుంటారు? స్వతంత్రించుకుంటారు. ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో ఉన్నాడు అనడానికి సూచన ఏంటంటే వారిలో ఏముంటుంది చెప్పండి? సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. లోకము చాలా ఆకర్షణగా కనబడచ్చు కొన్నిసార్లు, పాపము నిన్ను ఆకర్షించవచ్చు కొన్నిసార్లు. కానీ దేవుని బిడ్డలుగా మనకేం ఉండాలా? సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. నియంత్రించుకునే కృప పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందాలి. ఎవరో వచ్చి అంటాడు, నువ్వు త్రాగుడు మానేసిన తర్వాత ఎవరో వచ్చి అంటారు, బ్రదరు నువ్వేం పెట్టుకోవద్దు, మేమే స్పాన్సర్ చేస్తాం, రా ఉచితంగా పోయిస్తామంటే అప్పుడు నువ్వేం చేయాలా? ఆశానిగ్రహాన్ని కలిగి ఉండాలి. అక్కడ ఉచితంగా ఇస్తున్నారు కదా, దేవుడు తెరిచిన ద్వారమేమో అనుకుని పరిగెత్తకో, నరకంలో పడతావు వెళ్ళి. ఎవరో వచ్చి అంటారు, నీకు సినిమాలు చూడడం బాగా ఇష్టం కదా, ఉచితంగా టికెట్లు వచ్చాయి, అసలు ఎవరికి దొరకలేదు టికెట్లు, బాగా రేట్లు పెంచేశారు ఈ రోజుల్లో, నువ్వు ఫ్రీగా చూడొచ్చు అనగానే, ఫ్రీగా అంట కదండి ఏదో చూసే, నేను చూడండి అప్పుడప్పుడు కళ్ళు మూసేసుకుంటానండి. నువ్వు కళ్ళు మూసేసుకుంటే ఆ శబ్దాలు వినబడవా? నువ్వు సినిమాలకి వెళ్ళి కళ్ళు మూసేసుకుంటావు. నువ్వు కొంతమంది ఎవరికి తెలియకుండా మాస్క్ పెట్టుకుని వెళ్ళిపోతాడు ఎక్కడికి? సినిమాలకి. ఎవరో చూడకూడదు. అదేంటో కానీ పక్క విశ్వాసం అక్కడే వచ్చి కూర్చుంటుంది ఆమె పక్కన. నీ ఎగ్జైట్మెంట్ అంతా చూస్తుందా? దేవుని మందిరంలో ఎలాగ ఎగ్జైటింగ్ ఉంటావు, సినిమాల్లో అది చూసి, సిస్టర్ గారు మీరు వచ్చేసారా? ఏం లేదండి, మంచి తీసుకుని చెడు ఏం చేయాలి? వదిలిపెట్టాలి. బియ్యం ఏరుతున్నప్పుడు నూకలు, ఆ తర్వాత అవన్నీ తీసేసి మంచి బియ్యం వండుకుంటాం కదా, అలాగే బియ్యం ఏరుతున్నప్పుడు అన్నీ పక్కన పెట్టేసి మంచి తీసుకున్నట్టుగా సినిమాలో మంచి తీసుకుంటావు. నువ్వు ఎంత మంచి తీసుకున్నావు చెప్పు ఒకసారి. నేను చాలాసార్లు చెప్తుంటాను, మురికి గోతులో కాలు పెట్టి ఎవరైనా మురికి అంటకుండా కాలు బయట తీయగలరా? నువ్వు పెట్టిందా బురదలో కాలు పెట్టి, బురద అంటకుండా కాలు బయట తీస్తానంటే కుదరదు కదా. అంటించుకోవడానికే బురదలో పెడతాను. నువ్వు ఆశానిగ్రహం ఉండాలా. కొన్నిసార్లు కొంతమంది కోపం వచ్చి రకరకాల డ్యామేజ్ చేసేస్తుంటారు కుటుంబాన్ని, భార్యను విపరీతంగా బాధిస్తుంటారు, అనరాని బూతులు మాట్లాడేస్తూ ఉంటారు.
ఇంట్లో సరుకులన్నీ పాడు చేస్తుంటారు, ఇంట్లో వస్తువులన్నీ విసిరేస్తుంటారు వీధిలోనికి. ఆ తర్వాత కోపం అంతా తగ్గిపోయిన తర్వాత అప్పుడు వాస్తవం కన్నులకు భయపడుతుంది. ఎంత నష్టమైందా, టీవీ బద్దలు కొట్టేసో 90,000, మిక్సీ బద్దలు కొట్టేసో 5,000, మొత్తం బిల్లు అంతా 2 లక్షలు దాటిపోయింది. నీకు వచ్చిన 2 నిమిషాల కోపంలో 2 లక్షల నష్టం. ఆ 2 నిమిషాలను కొంచెం మౌనంగా ఉండుంటే, సహించి ఉండుంటే, ప్రార్థన చేసి ఉండుంటే ఎంత నష్టాన్ని అరికట్టేవాడు నువ్వు ఆలోచించే ఒకసారి. మాకు తెలిసిన ఒక ఆమె కోపం వచ్చినప్పుడల్లా పిల్లల తలకాయలు బద్దలు కొట్టేస్తూ ఉండేది. అంటే కావాలని కాదు, ఏది దొరికితే అది. అట్లగాడ ఉంటే అట్లగాడ, లేకపోతే రోకల బండి ఉంటే రోకల బండి దబ్బిమని వేసేసేది. వెంటనే పాస్టర్ గారు మా పిల్లడు రక్తం వచ్చేస్తుందండి, హాస్పిటల్ తీసుకెళ్ళాలండి. 3 రోజులు హాస్పిటల్లో పెట్టి తీసుకొచ్చేది. మళ్ళీ ఏమైనా మారుతుందంటే మారదు, మళ్ళీ కోపం రాగానే మళ్ళీ అలాగే పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కొంతమంది. యూజువల్గా కోపాన్ని సూట్ కేసు కోపం అంటారు. చెప్పండి ఏమంటారు దాన్ని? సూట్ కేసు కోపం అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకళ్ళ మీద చూపించాల్సిన కోపాన్ని మరొకళ్ళ మీద ఏం చేయడం, చూపించడం. దాన్ని సూట్ కేసు కోపం అంటే. ఎవరి మీద కోపం ఉంటుంది నీకు, వారి మీద తీర్చుకోలేవు. నీకు అందుబాటులో ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, నిన్నేం అనలేని వాళ్ళు ఉంటారు చూసారా, బలహీనలు, వాళ్ళ మీద ఏం చేస్తూ ఉంటారు, కోపం చూపించేస్తుంటారు. భర్త మీద కోపం ఉంటుంది కొంతమందికి, అది ఎవరి మీద చూపిస్తారు, పిల్లల మీద చూపిస్తారు. భర్తను అలా ఆ గదిలో పెట్టుకుని ఈ తలకాయ పట్టుకుని, నీకు పెరిగిపోయిందిరా ఈ మధ్య, నీకు నీ పరిస్థితి ఎదురా ఇద్దరు దబా బాధేస్తూ ఉంటారు. వీడికి అనేది మా అమ్మ ఎందుకు కొడుతుంది నన్ను, నేను ఇప్పుడు ఏం చేశానని అని అనుకో, ఏం చేసావు నువ్వు అని చెప్పి మరలా వాళ్ళు ఏం మాట్లాడేదానికి ప్రతీకారం. తెలుగులో కూడా సామెత ఉంది, అత్త మీద కోపం ఎక్కడ చూపించారట చెప్పరా? సామెత తెలీదా మీకు? అత్త మీద కోపం ఎక్కడ? దొత్త మీద. దొత్త అంటే ఏంటి తెలీదా? తెలుగు పండిట్లు కొండ. అత్త మీద కోపాన్ని ఎక్కడ చూపించిందట? కొండ మీద. ఏసు బద్దలు కొట్టిందట కొండ అత్త మీద కోపంతో. ఏమైపోయినాయి? నీళ్ళని పోయింది. చాలాసార్లు ఎవరి మీద కోపాన్ని ఎవరి మీద చూపించాలనుకోండి చాలామంది. దేవుని బిడ్డలారా, ఆశా నిగ్రహాన్ని కలిగి ఉందాం. వెన్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యూ, వెన్ యూ హ్యావ్ హోలీ స్పిరిట్ ఇన్ సైడ్ ఆఫ్ యూ, నీలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేసినప్పుడు ఆత్మ ఫలాన్ని ఫలిస్తావు. యోసేపు ఫలించెడు కొమ్మ. మనం కూడా దేవుని కొరకు ఏం చేయాలి చెప్పండి? ఫలించు వారంగా ఉండాలి. నా జనులు నీతిమంతులనియు వారి ద్వారా నా నామం మహింపరచబడినట్లుగా నేను వారిని నాటిన మొక్కగానో నేను చేసిన పనిగానో వారు ఉంటారో, వారి దేశాన్ని ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు. 2025 సంవత్సరం మీ అందరి జీవితంలో ఆశీర్వాద సంవత్సరంగా, ఫలించే సంవత్సరంగా, దీవెన కలిగిన సంవత్సరంగా ఉండాలి అంటే ఆయన నాటిన మొక్క వలె ఫలించేడు కొమ్మలుగా, కాపు కాయబడుతున్న కొమ్మలుగా, దేవునికి సంపూర్ణంగా సమర్పించిన కొమ్మలుగా, ఆరాధించే వ్యక్తులుగా మనం ఉండగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. ఎంతవరకు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను మన హృదయాల్లో భద్రపరుచుకుని, అవునయ్యా మేము నీతిమంతులు ఒగినట్లుగా నీవు నాటిన కొమ్మల వలె మేము ఉండాలని మీరు ఆశపడుతున్నారు. ప్రభువా నీకు స్తోత్రాలు. నువ్వెంత మంచి దేవుడు నాయన. మా పట్ల నీకున్న ప్రతి మంచి ఉద్దేశాన్ని బట్టి నీకు స్తోత్రాలని ప్రతి ఒక్కరిని దేవుని వైపు మనం చూద్దాం. లెట్స్ ఆల్ లుక్ అన్ టు గాడ్ అండ్ వర్షిప్ హిమ్. ఆయన ఆరాధించే సమయం ఇది, ఆయన స్తుతించే సమయం. ఆయన వైపు మనం చూద్దాం. యేసయ్యా నీ కొందనాలయ్యా, మేము ఫలించే జీవితాలు మాకు దయచేయండి. యజమానుడైన ప్రభు, మన రక్షకుడైన దేవుడు మనకు కావలసిన సమస్తాన్ని ఇస్తూ, ప్రతి వనరులు మనకు దయచేస్తూ మనం ఫలించాలని దేవుడు ఆశిస్తుండగా ఈ సంవత్సరం ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రభువా నీవు నాటిన మొక్కలా నేను ఫలించే వ్యక్తిలా ఉండడానికి సహాయం చేయ ప్రభువా. ప్రభువును ఆరాధించడానికి వాడబడిన కొమ్మలు మనం చూసాం. ఆరాధన ప్రాముఖ్యతను అవి తెలియచేస్తున్నాయి. విశాలముగా పెరిగిన కొమ్మలు మన జీవితాలు విశాలపరచబడాలి, మన హృదయాలు విశాలపరచబడాలని దేవుడు కోరుతున్నాడు. కాయబడుచున్న కొమ్మ, ప్రభువా నీవు నాటిన మొక్కను కాయుము. యు ఆర్ ప్రొటెక్టెడ్ బై గాడ్. నువ్వు దేవుని చేత భద్రపరచబడుతున్నావు. దేనికి భయపడుతున్నావు ఈరోజు? ఏ శ్రమకు నువ్వు భయపడుతున్నావు? ఏ ఇబ్బందికి భయపడుతున్నావు? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన వైపు నువ్వు చూడాల్సిన పరిస్థితి. జస్ట్ లుక్ అన్ టు గాడ్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను
అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ప్రేమగల మా తండ్రి, ఈ 2025 సంవత్సరంలో మొదటి ఆదివారం 2 ఆరాధనలు మమ్మల్ని అందరినీ సన్నిధికి చేర్చారు. నా ప్రజలు నేను నాటిన కొమ్మలుగా ఉండాలని, నా చేతి పనులుగా ఉండాలని ఆశపడుతున్నానని నీవు చెప్పిన మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా. మా ద్వారా నీ నామం మహింపరచబడినట్లు, మేము నీతిమంతులుగా, దేశాన్ని స్వతంత్రించుకున్నట్లుగా ప్రభువా మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆరాధన కొమ్మలు, ఫలించడి కొమ్మలు, విశాలముగా ఏర్పరచబడిన కొమ్మలు, కాపు కాయబడిన కొమ్మలు మా ముందుకు తీసుకొచ్చారు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఆయా అనుభవాల్లో మేము ఎదగడానికి, ఫలించడానికి మీరే సహాయం చేయండి. ఆత్మ కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జరిగించండి. నీ ప్రేమ మాధుర్యంలో ప్రతి ఒక్కరూ ఎదగడానికి సహాయం చేయండి ప్రభువా. మా ప్రియులు ఎవరైతే సంకుచితమైన స్వభావాలతో ఉన్నారో గొప్ప విశాలత యేసు నామములో వారికి దయచేయునుగాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. మా హృదయాలు విశాలపరచబడినప్పుడు మేము నీ మాటల మార్గంలో పరిగెడతామని కీర్తనకారుడు చెప్పినట్టుగా నీ మార్గములో నీ కట్టడలను అనుసరిస్తూ నీ మాటలకు లోబడుతూ మేము ముందుకు సాగిపడని సహాయం చేయండి. బలపరిచి నడిపించండి అయ్యా. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని ఆత్మలో స్థిరపరచండి. నూతన శక్తితో, ప్రభావంతో ప్రతి ఒక్కరిని నింపండి. ఘనతయు మహిమయు ప్రభావము నీకు మాత్రమే ఆరోపిస్తూ ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దీవించమని కోరుకుంటూ యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.